లాస్ట్ క్లాస్‌లో మనం యూవీఎం హార్ట్ బీట్ అంటే ఏంటి? అండ్ దెన్ యూవీఎం ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసాం. యూవీఎం ఈవెంట్స్ అంటే సేమ్ మన సిస్టమ్ వెరిలాగ్‌లో ఈవెంట్స్ ఎలా అయితే ఉంటాయో, యూవీఎం ఈవెంట్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. లైక్ ట్రిగ్గరింగ్ అండ్ దెన్ వెయిట్ ట్రిగ్గరింగ్ అండ్ వెయిట్ పీ ట్రిగ్గర్డ్, ఈజ్ ఆన్, ఈజ్ ఆఫ్. ఓకే. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్‌ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే. ఈవెంట్ అనేది దేని పర్పస్ కోసం బేసిక్‌గా మనం సింక్రనైజేషన్ చేయాలి అని అనుకుంటే కనుక ఈవెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. సో, అవి యూవీఎం ఈవెంట్స్. అండ్ దెన్ యూవీఎం హార్ట్ బీట్ అంటే ఎవ్రీ కాంపోనెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉండాలి. సేమ్ అలాగే అంటే ఇప్పుడు ఐసీయూలో పేషెంట్ ఎలా అయితే మనం కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తున్నామో సేమ్ అలానే మనం ప్రతి కాంపోనెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. దానికోసం యూవీఎం హార్ట్ బీట్‌ని యాడ్ చేయడం, సెట్ చేయడం. ఓకే. సో, మనం హార్ట్ బీట్‌లో యాడ్ చేసామంటే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్‌ని అది చెక్ చేస్తూ ఉంటుంది. దాంట్లో యూవీఎం ఆల్ యాక్టివ్ అని, యూవీఎం ఎనీ వన్ యాక్టివ్ అని, యూవీఎం 1 యాక్టివ్ అని చెప్పేసి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్‌ని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఓకేనా? దెన్ యూవీఎం పూల్. యూవీఎం పూల్ అంటే ఏంటి? ఈరోజు యూవీఎం పూల్ గురించి అండ్ దెన్ యూవీఎం క్యూ మాక్సిమం కంప్లీట్ చేసుకుందాం. ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే. సో, ఫైన్. సో, వాట్ ఈస్ యూవీఎం పూల్? యూవీఎం పూల్ అనేది జనరల్‌గా అన్నీ ఒకే చోట స్టోర్ చేసుకోవడానికి యూవీఎం పూల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, యూవీఎం పూల్‌లో ఎలా వాల్యూస్‌ని స్టోర్ చేస్తుందంటే, సో, లాకర్ నంబరు ఐటెమ్. అంటే ఇట్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ లైక్ కీ అండ్ వాల్యూ. ఓకే. సో, కీ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా నేమ్ ఇస్తాం కదా! లైక్ అసోసియేట్ అర్రే చూడండి. సిస్టమ్ వేరేలాగా అసోసియేట్ అర్రే ఎలా అయితే వర్క్ అవుతుందో, ఇలా యూవీఎం పూల్ కూడా సేమ్ వేలో వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో, కీ టు వాల్యూ అంటే కీ అనేది జనరల్‌గా దేన్ని డిఫైన్ చేస్తుందంటే లాకప్ నేమ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో డిఫరెంట్ లాకర్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో, ప్రతి స్టూడెంటు డిఫరెంట్ లాకర్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఆ లాకర్‌లో సెట్ చేసుకుంటారు. ఐటెమ్స్ ఏంటి ల్యాప్‌టాప్ గానీ, బుక్స్ గానీ, కాలిక్యులేటర్ గానీ, నోట్‌బుక్ గానీ ఏది కావాలంటే అది. ఇప్పుడు సపోజ్ నాకు ల్యాప్‌టాప్ అవసరమైంది. ఓకే. మా ఫ్రెండ్ లాకర్‌లో ఉందని జెప్పేసనన్నాడు. ఆ లాకర్ నంబర్‌ని మనం చెప్తే, ఆ లాకర్ నంబర్‌ని బట్టి మనం ఐటెమ్ ఏంటి అనేది యాక్సెస్ చేసుకోవచ్చు కదా! సేమ్ అలాగే యూవీఎం పూల్ కూడా యాక్ట్ చేస్తుంది. యూవీఎం పూల్ అనేది ఏం చేస్తుంది అంటే లైక్ అసోసియేటర్ ఎలాగా వర్క్ అవుతుంది. ఇందులో నేము అంటే కీ అండ్ వాల్యూ పెయిర్స్‌ని షేర్డ్ కంటైనర్‌లో స్టోర్ చేస్తుందనమాట. మనకి ఎవరికైతే అవసరం ఉందో ఆ పర్టిక్యులర్ టైంకి అది యూజ్ చేసుకునేటట్టు క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద యూవీఎం పూల్. ఓకే. సో, ఇక్కడ చూడండి కీస్ అనేవి లాకర్ నంబర్స్ 10, 1, 2, 3, 4 అని చెప్పేసి ఇచ్చారు. 101లో ల్యాప్‌టాప్స్‌ని స్టోర్ చేశారు. 2లో బుక్‌ని స్టోర్ చేశారు. 3లో కాలిక్యులేటర్‌ని స్టోర్ చేశారు. 4లో నోట్‌బుక్‌ని స్టోర్ చేసుకున్నారు. సో, వెనెవర్ సమ్‌వన్ వాంట్స్ ల్యాప్‌టాప్. ఇప్పుడు నాకు ల్యాప్‌టాప్ అవసరమైంది. దెన్ గివ్ మీ ద ఐటెమ్ స్టోర్డ్ ఇన్ ద లాకర్. ఓకే. సో, ఏ లాకర్‌లో స్టోర్ చేశారు అనేది మన ఇన్ఫర్మేషన్ చెప్తే అదర్ పర్సన్ అనేవాడు దాన్ని యాక్సెస్ చేసుకోగలడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా యూవీఎం పూల్ అనేది కీని అండ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. కీ ఈజ్ నథింగ్ బట్ లాకప్ నేమ్. అంటే లైక్ 101 102 ఏంటి అనేది అంటే సపోజ్ ఇప్పుడు మనం అసోసియేట్ అర్రేలో స్ట్రింగ్స్‌ని స్టోర్ చేసుకుంటాం గదా! సో, స్ట్రింగ్స్‌ని స్టోర్ చేసుకున్నప్పుడు సమ్ పేర్ నేమ్ ఏదో ఒకటి తీసుకున్నారు. వీఎల్ఎస్ఏ అని జెప్పేసి తీసుకున్నారు. ఆ వీఎల్ఎస్ఏకి ఇండెక్స్ ఇస్తారు గదా! సో, ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి సమ్ 75 అనో లేదు వీఎల్ఎస్ఏ వెరిఫికేషన్. ఓకే. వెరిఫికేషన్ అనే స్ట్రింగ్‌కి మీరు ఇంకొక వాల్యూ ఇచ్చారు. ఓకే. సో, ఇది కీని డిఫైన్ చేస్తుంది. అంటే ఇండెక్స్ వాల్యూ నథింగ్ బట్ స్ట్రింగ్స్‌ని డిఫైన్ చేస్తుంది. ఆ వెరిఫికేషన్ స్ట్రింగ్‌కి సమ్ వాల్యూ ఏదో ఒకటి ఉంటుంది కదా! అది వాల్యూని డిఫైన్ చేస్తుంది. సో, కీ అండ్ వాల్యూ పెయిర్స్‌లో డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఓకే. ఆ!
కీ అనేది లాకర్ నెంబర్. ఓకే. అంటే లాకర్ నెంబర్ అన్నా లేదంటే లాకర్ నేమ్ అన్నా అని చెప్పేసి అనొచ్చు మనం. అంటే నేమ్స్ ని డిఫైన్ చేసేది కీ. ఓకే. ఆ కీకి సంబంధించిన దాని ప్రకారం లోపల ఏం ఐటమ్ ఉంది అనేది డిఫైన్ చేసేది వాల్యూ. ఓకే. ల్యాప్టాప్ ఆ ల్యాప్టాప్ ని యాక్సెస్ చేసుకుంటాడు. ఓకే. హ్మ్. హ్మ్. అంతే. సో, అలా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్ని ఐటెమ్స్‌ని సెంట్రలైజ్డ్ యాక్సెస్‌లో పెడుతున్నామనమాట. అంటే రిసోర్సెస్‌ని షేర్ చేసుకునేలాగా మనం పెడుతున్నాం. అంటే ఏంటి, కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ మీకు ఏజెంట్ ఉంది, స్కోర్ బోర్డ్ ఉంది, డ్రైవర్ ఉంది, మానిటర్ ఉంది. ఓకే. ఇప్పుడు యూవీఎం టెస్ట్ బెంచ్‌లో ఇలా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా! ఆ కాంపోనెంట్స్ అన్నిట్లికి ఇప్పుడు డ్రైవర్‌కి ఒక ఈవెంట్ కావాలి. ఓకే. మీరు ఈ మానిటర్‌కి ఒక ఈవెంట్ కావాలి. డ్రైవర్‌కి ఒక ఈవెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ దెన్ మానిటర్‌కి ఒక ఈవెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ దెన్ స్కోర్ బోర్డ్‌కి ఒక ఈవెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సమ్ సీక్వెన్స్ ఏదైనా తీసుకుంటే ఆ సీక్వెన్స్‌కి కూడా ఒక ఈవెంట్ అనేది డిఫైన్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో, ఇలా ఈవెంట్స్ ప్రతి కాంపోనెంట్‌కి మనం సెపరేట్ ఈవెంట్‌ని క్రియేట్ చేసే బదులు అంటే ఇప్పుడు డ్రైవర్ ఉందనుకోండి. డ్రైవర్‌కి ఈవెంట్ 1 అని, మానిటర్‌కి ఈవెంట్ 2 అని, స్కోర్ బోర్డ్‌కి ఈవెంట్ 3 అని, సీక్వెన్స్‌కి ఈవెంట్ 4 అని చెప్పేసి మనం ఇలా డిఫరెంట్ ఈవెంట్స్‌ని మనం సెట్ చేసుకున్నాం. కానీ మనకు కావాల్సిందేంటి? ఒకే ఈవెంట్ అన్నిట్లికి అప్లికబుల్ అవ్వాలి. సో, అందుకోసం ఏం చేస్తున్నామంటే ఈ యూవీఎం పూల్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ యూవీఎం పూల్ అనేది ఏం చేస్తుంది? అందరి ఈవెంట్‌లకి ఓకే. ఈ కాంపోనెంట్స్ అంటే ఈ ఈవెంట్స్ అన్నిట్లికి హ్యాండిల్స్ ఉంటాయి కదా! సో, అందరూ ఒకే ఈవెంట్ హ్యాండిల్‌ని యూజ్ చేసుకునేటట్టు యూవీఎం పూల్ అనేది యూజ్ అవుతుందనమాట. అంటే ఈవెంట్ 1కి ఈయనే, ఈవెంట్ 2కి ఈయనే, ఈవెంట్ 3కి ఈయనే, ఈవెంట్ 4కి ఈయనే. సో, ఈ ఈవెంట్ హ్యాండిల్‌ని ఒకే చోట మనం ప్లేస్ చేస్తే యూవీఎం పూల్ అనేది యూజ్ చేసుకుంటుందనమాట. అంటే యూవీఎం పూల్ అనేది ఏం చేస్తుంది, అలా ఏవైతే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్‌కి ఈవెంట్స్‌ని నేను పాస్ చేయాలనుకున్నా, లేదంటే నేమ్స్‌ని నేను పాస్ చేయాలనుకున్నా, లేదంటే సమ్ వాల్యూస్‌ని పాస్ చేయాలనుకున్నా, అందరిని ఒకే చోట ఉంచితే ఒక హ్యాండిల్ ద్వారా ప్రతి ఒక్కరిని కాల్ చేయొచ్చు కదా! అర్థమైందా? ఒకే ఆబ్జెక్ట్‌ని అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్న ఒకే హ్యాండిల్‌ని మనం పెట్టాలనమాట. సో, అన్ని ఈవెంట్స్‌కు ఇప్పుడు ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. 4 కాంపోనెంట్స్‌కి 4 ఈవెంట్స్‌ని డిఫైన్ చేశారు. 4 ఈవెంట్స్‌కి ఒకే హ్యాండిల్‌ని డిఫైన్ చేస్తే, ఆ హ్యాండిల్ ద్వారానే అందరిని కాల్ చేయొచ్చు. ఓకే. మల్టిపుల్ ఈవెంట్స్‌కి ఒక్క హ్యాండిల్. హ్మ్. 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 ఒక హ్యాండిల్ అంతే. ఇక్కడ అదే చేస్తున్నారు. సిస్టమ్ వేర్‌లాగా అసోసియేట్ అర్రే ఎక్సెప్ట్ థట్ ఇట్ స్టోర్స్ హ్యాండిల్స్. అంటే రిఫరెన్సెస్ కింద స్టోర్ చేసుకునేది ఏంటి అంటే హ్యాండిల్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. డేటాను కాపీ చేసుకునే బదులు ఆ హ్యాండిల్స్‌ని స్టోర్ చేసుకుంటే హ్యాండిల్‌ని కాల్ చేసుకుంటే మనకి డేటా అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. అది. అర్థమైందా? ఆ! సింగిల్ హ్యాండిల్. అది. సో, సేమ్ ఆబ్జెక్ట్‌ని అందరూ యూజ్ చేయాలనుకుంటున్నారు. సేమ్ అదే ఇప్పుడు చూడండి ఒకే షెల్ఫ్‌లో ఇప్పుడు మనం లైబ్రరీలో ఉన్నాం. లైబ్రరీలో ఉంటే మీరు వీఎల్ఎస్ఐ ఈ సంబంధించిన టెక్స్ట్ బుక్ చదవాలనుకుంటున్నారు. పక్కన టెక్స్ట్ బుక్ ఏదో చదవాలనుకుంటున్నారు. అది ఏం చెప్తాడు? ఎనాలజీ ఏం చెప్తున్నాడు? షెల్ఫ్ నంబర్ చెప్తాడు. బుక్ నేమ్ ఏంటో చెప్తాడు. షెల్ఫ్ నంబర్ 12లో సో, ఇక్కడ వీఎల్ఎస్ఐ టెక్స్ట్ బుక్ ఉంది అని చెప్పేసని అనుకున్నాం. ఇప్పుడు ఒక క్లాస్ అందరూ ఒకే టైంకి లైబ్రరీకెళ్తారు. ఆ టైంకి లైబ్రరీకెళ్ళినప్పుడు సో, ఎన్నైతే టెక్స్ట్ బుక్‌లున్నాయో సేమ్ టెక్స్ట్ బుక్స్ అందరూ యూజ్ చేయాలనుకుంటారు. సో, 50 స్టూడెంట్స్ రిక్వెస్ట్ థట్ సెల్ఫ్ 12. ఓకే. సెల్ఫ్ 12ని రిఫర్ చేస్తే దే ఆల్ రిసీవ్ సేమ్ బుక్. Okay, no copies are created. That means UVM pool works exactly the same way. ఇప్పుడు షెల్ఫ్ నెంబర్ 12లో అన్ని వీఎల్ఎస్ఐ బుక్సే ఉన్నాయి. ఆ వీఎల్ఎస్ఐ బుక్స్‌ని రిఫర్ చేయాలనుకుంటే అదే ర్యాక్ దగ్గరికెళ్ళి తీసుకుంటే సరిపోతుంది.
సో అదే షేర్డ్ ఆబ్జెక్ట్ అనేది డిఫైన్ చేసేది. యూవీఎం పూల్లో వితౌట్ పూల్ తీసుకుంటే డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, మానిటర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, స్కోర్ బోర్డ్కి అనదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఈచ్ కాంపోనెంట్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉండడం వల్ల మెమరీ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం సింక్రనైజేషన్ చేయడం కూడా కష్టం. సో అందుకని యూవీఎం పూల్ అనేది డిఫైన్ చేస్తున్నారు. అంటే డ్రైవర్కి, మానిటర్కి, స్కోర్ బోర్డ్కి ఒక పూల్ అనేది డిఫైన్ చేసి సేమ్ ఆబ్జెక్ట్, షేర్డ్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఎవ్రీ వన్ యూజెస్ ద సేమ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ as సేమ్ ఒకటే. ఆబ్జెక్ట్ అన్న హ్యాండిల్ అన్న ఒకటే. ఇప్పుడు మీరు క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కదా. ఓకే, సో క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుని మీ మాడ్యూల్ టీబీలో ఏం డిఫైన్ చేస్తున్నారు? సో ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు పీకేటీ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నారు. సో ఇదే కదా ఆబ్జెక్ట్. మీరు దీన్నే కదా ఆబ్జెక్ట్ కి క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి ఇది ఏమంటున్నారు? ఇది హ్యాండిల్ ఆర్ ఇన్స్టాన్స్. ఇదే ఇక్కడ మనం ఏమంటున్నాం? నల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడైతే న్యూ మెథడ్ తో మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారో ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేటెడ్. మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు అంటే దెన్ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. ఈ ప్యాకెట్ అనేది హ్యాండిల్ అన్న అనొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ అన్న అనొచ్చు. సో సేమ్ ఆబ్జెక్ట్ ని మనం అన్ని కాంపోనెంట్స్ కి యూజ్ చేసుకునేదే యూవీఎం పూల్. ఓకే, అర్థమైందా? సేమ్ క్లాస్ హైరార్కీ ఎలా ఫాలో అవుతుంది? ఆబ్జెక్ట్ నుంచి యూవీఎం పూల్ ని ఎక్స్టెండ్ చేసుకున్నారు, డిరైవ్ చేశారు. ఇది పారామీటరైజ్డ్ పూల్ అనేది కన్సిడర్ చేసుకున్నారు. సో పారామీటరైజ్డ్ పూల్ అంటే కీ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్. మనం ఏదైతే నేమ్స్ ఇస్తున్నామో అది. అండ్ టీ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్. అంటే వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నారు. అంటే ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నారా, లేదంటే బిట్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నారా, బైట్ ని స్టోర్ చేసుకుంటున్నారా అనేది డిఫైన్ చేసేది టీ. ఓకే, ఈ కీ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్ ని డిఫైన్ చేస్తుంది అనుకోండి, స్ట్రింగ్స్ ని యూజ్ చేసుకుంటారు. సో కీ ఈజ్ స్ట్రింగ్ అండ్ వాల్యూ ఈజ్ ఇంటిజర్ టైప్. ఓకే, సో దట్ ఈస్ ద యూవీఎం పూల్ రిప్రజెంటేషన్. యూవీఎం పూల్ హ్యాష్ స్ట్రింగ్ కామా ఇంట్ అండ్ హ్యాండిల్ వచ్చేసరికి ఏంటి? మై పూల్. సో అంటే మై పూల్ ద్వారా మీరు అన్నిటిని కాల్ చేస్తారనమాట. అర్థమైందా? యూవీఎం పూల్ అంటే ఏంటి? యూవీఎం పూల్ హ్యాండిల్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? కీలో కీ అనేది ఏం డిఫైన్ చేస్తుంది? పూల్లో లుక్అప్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను. లుక్అప్ అంటే ఏంటి? లైక్ టేబుల్ అన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ కీని యూజ్ చేయాలి అనేది డిఫైన్ చేసేదే ఈ కీ. ఓకే, ఈ కీని మనం స్ట్రింగ్స్ గా తీసుకుంటున్నాం. అంటే నేమ్స్ ని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఆ నేమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే కీ. అండ్ దెన్ టీ వచ్చేసరికి టైప్ ఆఫ్ డేటా టైప్. అంటే పూల్లో స్టోర్ చేసే వాల్యూ టైప్ ఏంటి? ఓకే, సో ఇట్ డిఫైన్స్ దట్ వాల్యూ టైప్. ఓకే, సో వాల్యూ టైప్ అంటే ఇంటిజర్ వాల్యూనా, లేదంటే బిట్ టైప్ వాల్యూనా, బైట్ టైప్ వాల్యూనా అనేది డిఫైన్ చేసేది వాల్యూ టైప్. ఓకే, అర్థమైందా? సో కీ అంటే స్ట్రింగ్స్ ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం. అండ్ దెన్ టీ అంటే ఇంటిజర్ డేటా టైప్ ని డిఫైన్ చేస్తుంది. అంటే వాల్యూ అనేది ఇంటిజర్ వాల్యూ. అర్థమైందా? అంటే ఇప్పుడు నేమ్స్ ని డిఫైన్ చేస్తున్నామంటే ఆల్వేస్ స్ట్రింగ్ ని యూజ్ చేస్తారు. ఓకే, కీస్ అనేవి మాక్సిమం నేమ్స్ కదా. నేమ్స్ అంటే స్ట్రింగ్స్ ని డిఫైన్ చేస్తారు. లాకప్ నేమ్ అని చెప్పేసి అంటున్నాం కదా. లాక్ నేమ్ అంటే ఇప్పుడు 101 అనో 102 అనో లాకర్ నెంబర్ ని మీరు డిఫైన్ చేస్తున్నారు. ఆ లాకర్ నెంబర్ నే వాడు ఏమంటున్నాడంటే లాకర్ నేమ్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. నేమ్ ఎప్పుడైతే మనం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో ఆల్వేస్ వీ నీడ్ టు కన్సిడర్ ఏ స్ట్రింగ్. అంతే కదా. హ్యాండిల్, మై పూల్ అనేది హ్యాండిల్ అన్నమాట. అంటే యూవీఎం పూల్ ని మీరు కాల్ చేయాలంటే మై పూల్ అనే హ్యాండిల్ ద్వారానే కాల్ చేస్తారనమాట. అది
ఓకే, యూవిఎం పూల్ని హ్యాండిల్స్ని స్టోర్ చేసుకుంటుంది అంటున్నాం కదా. సో హ్యాండిల్స్ని స్టోర్ చేసుకుంటుంది అంటే ఇక్కడ కాపీ ఏం జరగదు, జస్ట్ హ్యాండిల్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే యూవిఎం పూల్ అనేది ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక వాల్యూని కానీ రిఫరెన్స్ కింద యూజ్ చేసుకోగలదు, యూజ్ చేయాలి అని అనుకుంటే కనుక దెన్ వీ కెన్ కాల్ ఆటోమేటికల్లీ హ్యాండిల్. ఓకే, కాపీ మెథడ్ని ఏమి యూజ్ చేయము ఇక్కడ. అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ డాట్ కాపీ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం కదా, కాపీ చేస్తాం. ఇక్కడ కాపీ మెథడ్ని ఏం కాల్ చేయదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ యొక్క హ్యాండిల్ని కాల్ చేస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ హ్యాండిల్, అంతే కదా. మై పూల్ అనేది హ్యాండిల్, ఆ మై పూల్ అనే హ్యాండిల్ ద్వారా మీరు కాల్ చేస్తారనమాట. లైక్ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఏం చెప్తున్నాడు, యూవిఎం పూల్. సో యూవిఎం పూల్ హ్యాష్ స్ట్రింగ్ కామా మై ట్రాన్సాక్షన్, మై ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ పూల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, స్ట్రింగ్ అనేది కీని డిఫైన్ చేస్తుంది, మై ట్రాన్సాక్షన్ అనేది వాల్యూని డిఫైన్ చేస్తుంది. సో హ్యాండిల్ వచ్చేసరికి మై ట్రాన్సాక్షన్ పూల్ అనేది హ్యాండిల్. ఓకే, సో ఇక్కడ ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, కీ లుక్అప్ ఐడెంటిఫైర్. కీ లుక్అప్ ఐడెంటిఫైర్ అనేది యూజువల్గా స్ట్రింగ్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం, లేదంటే ఇంటిజర్, లేదంటే ఈ నెంబర్. ఓకే, టీ అనేది ఏం డిఫైన్ చేస్తుంది, స్టోర్ దట్ ఆబ్జెక్ట్ టైప్, అంటే ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటుంది అనేది డిఫైన్ చేసేది టీ. అర్థమైందా. సో ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, యూవిఎం సీక్వెన్స్ ఐటమ్ కానీ, లేదంటే ట్రాన్సాక్షన్ కానీ, ఈవెంట్ కానీ, బ్యారియర్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, ఇవన్నీ మనం యూవిఎం పూల్స్లో కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థం. ఏదైనా తీసుకుంటారు అండ్ దెన్ ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసరికి మీరు టైప్ ఆఫ్ హ్యాండిల్ అనమాట, అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నారు అనేది ఈ టీ అనేది డిఫైన్ చేస్తుంది. టీ స్టోర్స్ దట్ ఆబ్జెక్ట్ టైప్. ఓకే, ఆబ్జెక్ట్ టైప్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఐటమ్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, బ్యారియర్స్ కావచ్చు, కాన్ఫిగరేషన్ కావచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఓకే, చెయ్యాలి ఖచ్చితంగా, దాని ద్వారానే మనం కాల్ చేయాలి. ఇప్పుడు ఈ ఇదేంటి అసోసియేట్ ఎరేలో ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు, ఎరే ఆఫ్ స్టార్ అని చెప్పేసి డిఫైన్ చేశారు. ఎరే ఆఫ్ స్టార్ అని చెప్పేసి డిఫైన్ చేస్తే ఇక్కడ మీరు ఎరే ఆఫ్ అంటే నేమ్ని స్ట్రింగ్ని డిఫైన్ చేశారనుకోండి, స్ట్రింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని డిఫైన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కీ. ఓకే, ఈ వాల్యూ అంటే టీని డిఫైన్ చేస్తుంది. ఓకే, టీ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఎర్రే ఆఫ్ సమ్ బాబ్ అని కానీ, లేదంటే ఎర్రే ఆఫ్ ఎల్ఏస్ అని కానీ మనం ఏదో ఒక నేమ్స్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఆ స్టోర్ చేసుకుని దానికి కరస్పాండింగ్ వాల్యూస్ని ఇస్తున్నాం. ఓకే, సో బాబ్కి వచ్చేసరికి 121, ఎల్ఏస్కి వచ్చేసరికి 131, ఇలా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే, యూవిఎం పూల్లో స్ట్రింగ్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ దెన్ టైప్ ఆఫ్ వాల్యూని డిఫైన్ చేస్తున్నారు. ఇది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ, గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కానీ ఒకే హ్యాండిల్ ద్వారా మీరు అన్నిటిని కాల్ చేయడానికి యూవిఎం పూల్ అనేది యూజ్ చేసుకుంటారు. అంతే. ఓకే, లైక్ మీరు క్లాస్ ఆబ్జెక్ట్ అసైన్మెంట్ చూసారు కదా. ఇప్పుడు క్లాస్ సమ్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకొని ఈ క్లాస్ ప్యాకెట్ ఎండ్ క్లాస్ చేసిన తర్వాత మాడ్యూల్ టీబీలో ప్యాకెట్కి డిఫరెంట్ హ్యాండిల్స్ తీసుకున్నారు, P1 కామా, P2 కామా, P3 అని చెప్పేసి తీసుకున్నారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ అసైన్మెంట్ ఏం చేశారు, P1 ఈక్వల్ టు P3 అని, లేదంటే P1 ఈక్వల్ టు P2 అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతే, మీరు సేమ్ ఇదే యూవిఎం ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకున్నారు కదా, సమ్ క్లాస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకుంటే ఈ ట్రాన్సాక్షన్స్ కి డిఫరెంట్ హ్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి. సో ట్రాన్సాక్షన్ TR1 కామా TR2 ఇలా 2 హ్యాండిల్స్ ఉన్నాయి.
మీరు ఏదో ఒక ట్రాన్సాక్షన్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఆబ్జెక్ట్ని షేర్ చేస్తారు. ఓకే, ట్రాన్సాక్షన్ 1 ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ 2 అని కానీ, లేదంటే ట్రాన్సాక్షన్ 2 ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ 1 అని కానీ అసైన్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2 రెండు సేమ్ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తుంది కదా, అంటే సేమ్ మెమరీని డిఫైన్ చేస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, యూవిఎం పూల్ అనేది కూడా సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ ద్వారా మీరు మల్టిపుల్ పూల్, అంటే యూవిఎం పూల్ అనేది ఏంటంటే షేర్డ్ హ్యాండిల్స్ని తీసుకుంటుంది. ఆ షేర్డ్ హ్యాండిల్స్ ద్వారా ఏవైతే డేటా ఉందో ఆ డేటా అంతటిని కాల్ చేస్తారు. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ఏ పూల్ క్లాస్ మై టెస్ట్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ యూవిఎం టెస్ట్ యూవిఎం పూల్ స్ట్రింగ్ కామా ఇంట్ అండ్ హ్యాండిల్ వచ్చేసరికి పూల్ అండ్ దెన్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేశారు. కన్స్ట్రక్టర్ లో బిల్డ్ పేజ్ లో మీరు మెమరీని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. పూల్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ పూల్ అంటే ఇక్కడ మనం పూల్ ని క్రియేట్ చేసాం. పూల్ ఈస్ క్రియేటెడ్. ఓకే, సో పూల్ అనేది హ్యాండిల్, ఆ పూల్ ద్వారా మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారనమాట. ఇక్కడ దీంట్లో మీ ఇష్టం, మీరు ఏ హ్యాండిల్ అయినా తీసుకోవచ్చు. బట్ యూవిఎం పూల్ అంటున్నాం కాబట్టి సో పూల్ అనే నేమ్తో నేను కన్సిడర్ చేసుకున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ యాడ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాడ్ మెథడ్ అనేది యాడింగ్ ద ఐటమ్స్, అంటే పూల్ డాట్ యాడ్ ఏ కామా 100 అంటే మీ పూల్లో ఏ అనేది యాడ్ అవుతుంది. సో ఏకి వాల్యూ ఎంత ఇచ్చారు, 100 అనేది ఇచ్చారు. అలాగే అనదర్ పూల్ని అంటే పూల్ డాట్ యాడ్ బి కామా 200 అంటే ఏకి 100 బికి 200 ఈ 2 వాల్యూస్ని యాడ్ చేశారు. అలాగే యాడ్ చేసినప్పుడు మీరు డేటా అసైన్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఏకి ఏమో ఎంత 100, బికి వచ్చేసరికి 200, ఇలా ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ కీ ఎవరు, కీ అనేది ఏ, వాల్యూ ఏంటి 100 అండ్ 200. ఓకే, సో సేమ్ కీ ఏదైతే మీరు వాల్యూని స్టోర్ చేసుకుంటున్నారో ఆ వాల్యూని మీరు డేటాలో స్టోర్ చేసుకుంటారు, అంటే వాల్యూ అండ్ కీలో స్టోర్ చేసుకుంటారు. కీ అండ్ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది యూవిఎం పూల్. ఇప్పుడు మీరు యాడ్ చేసిన వాల్యూని గెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ గెటింగ్ ద వాల్యూ మెథడ్ గెట్ మెథడ్ ఇంట్ వాల్యూ తీసుకున్నారు. వాల్యూ ఈక్వల్ టు సో పూల్ డాట్ గెట్ ఏ. గెట్ ఏ అంటే ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 100 వస్తుంది, అంటే అవుట్పుట్ 100 వాల్యూ వస్తుంది. అర్థమైందా? మీరు మళ్ళీ సమ్ చేసుకోండి. ఇక్కడ ఈ సింగిల్ వాల్యూస్ని యాడ్ చేశారు కదా, అండ్ దెన్ సమ్కి వేరే కాన్సెప్ట్ తీసుకుంటారు. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ సమ్ని యాడ్ చేయాలి. ఆ సమ్ని యాడ్ చేసినప్పుడు పూల్ డాట్ యాడ్ అని చెప్పేసి సో సమ్ని యాడ్ చేసుకుంటారు, అంటే పూల్ డాట్ యాడ్ ఆఫ్ సమ్. సమ్కి సంబంధించిన వాల్యూని మీరు ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవాలి. యాక్చువల్గా పూల్లో మీరు ఏదైనా సింగిల్ స్ట్రింగ్స్ని, అంటే స్ట్రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ మీరు నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటారు. మీరు మళ్ళీ ఫంక్షన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక ఆ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బయట రాసుకొని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. అంటే పూల్ డాట్ యాడ్ సమ్ ఫంక్షన్ నేమ్ ఏదైతే తీసుకుంటున్నారో ఇప్పుడు మీరు ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏం చేస్తారు, ఫంక్షన్ సమ్ ఇంటిజర్ డేటా టైప్ సమ్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. అప్పుడు ఈ లోపల ఇంటి ఏ కామా బి అని చెప్పేసి తీసుకుంటారు. అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని మీరు వేరే ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేసి ఆ ఫంక్షన్ నేమ్ని మీరు ఇక్కడ కాల్ చేసుకోవాలంటే కాల్ చేయొచ్చు. అది ఓకే. యాడ్ అనేది రాస్తారు. అది అప్పుడు ఆ ఇక్కడ ఏంటంటే మనం ఫంక్షన్స్ని అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేం. ఇలా లైక్ కీ అండ్ వాల్యూ పేరుని బట్టి మనం డిఫైన్ చేయొచ్చు. కీ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్ అనమాట.
నేమ్స్ అనేవి మీరు ఏదైతే స్ట్రింగ్ నేమ్స్ కన్సిడర్ చేసుకుంటున్నారో ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఈనమ్కి సంబంధించిన డేటా టైప్, ఈనమ్ కూడా నేమ్డ్ కాన్స్టెంట్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో నేమ్డ్ కాన్స్టెంట్స్ని మీరు కాల్ చేసుకోవాలంటే కనుక ఈ ఈనమ్ అనే దాన్ని మీరు యాడ్ చేస్తారు. ఓకే ఓకే అది తెచ్చుకోవాలంటే మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, సో సేమ్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ రాసాడు, మాడ్యూల్ టెస్ట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ ఇనిషియల్ బిగిన్ యూవిఎం పూల్ స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ ఇంట్, అంటే కీ వచ్చేసరికి స్ట్రింగ్, వాల్యూ వచ్చేసరికి ఇంటిజర్, అండ్ హ్యాండిల్ వచ్చేసరికి పూల్. ఓకే, సో దెన్ పూల్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ పూల్, అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. సో దట్ మీన్స్ పూల్ ఈస్ క్రియేటెడ్. ఓకే, పూల్ ఈస్ క్రియేటెడ్, పూల్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏమైనా నేమ్స్ని యాడ్ చేసుకోవాలంటే పూల్ డాట్ యాడ్ ఎలీస్ కామా సమ్ వాల్యూ, పూల్ డాట్ యాడ్ బాబ్ కామా సమ్ వాల్యూ. ఓకే, పూల్ డాట్ సమ్, సో ఏం చేశారు, యాడ్ చేసి దాన్ని గెట్ చేసుకోవాలనుకుంటున్నారు. దెన్ పూల్ డాట్ గెట్. ఓకే, సో పూల్ డాట్ గెట్ ఎలీస్, పూల్ డాట్ గెట్ బాబ్, అంటే బాబ్కి సంబంధించిన వాల్యూ 1001, ఎలీస్కి సంబంధించిన వాల్యూ 1001, బాబ్కి సంబంధించిన వాల్యూ 1002. ఈ 1002, 1001 అనేది అవుట్పుట్ కింద మీరు తెచ్చుకోగలరు. ఓకే, దిస్ ఈజ్ మై అవుట్పుట్. అర్థమైందా? సేమ్ అలానే యాడ్ గెట్ మెథడ్ లాగే ఎగ్జిస్ట్ మెథడ్. ఎగ్జిస్ట్ మెథడ్ అంటే ఒక కీ అనేది సమ్ పర్టికులర్ పూల్లో ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే we will use this exist method. ఓకే, సో అప్డేటింగ్ దట్ ఎగ్జిస్టింగ్ ఎంట్రీ అంటే ఏం జరుగుతుంది, సో ఇప్పుడు సంథింగ్ మీరు సేమ్ బాబ్ని వేరే వాల్యూతో ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే, దట్ మీన్స్ రీప్లేస్ చేయొచ్చు. అంటే ప్రీవియస్గా మీరు ఏం చేశారు, పూల్ అంటే ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూకి మీరు ఏదైనా కొత్త వాల్యూని యాడ్ చేశారనుకోండి. ఓకే, సో ఆ కొత్త నేమ్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఎలీస్ మళ్ళీ మీరు ఈ బాబ్ వాల్యూని మీరు చేంజ్ చేయాలనుకున్నారనుకోండి. సో పూల్ డాట్ యాడ్ బాబ్ 9000 అని ఇచ్చారు. ఆ బాబ్కి సంబంధించిన వాల్యూని మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే పూల్ డాట్ యాడ్ బాబ్ సమ్ 7000, అంటే వాల్యూని చేంజ్ చేయాలనుకున్నారు. సో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవర్ రైడ్ అయిపోతుంది. సో రీప్లేస్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ వాల్యూని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో త్రూ ఎగ్జిస్టింగ్ మెథడ్ అంటే యాడ్ మెథడ్ ద్వారానే మీరు ఏదైతే వాల్యూ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటే సో అగైన్ యాడ్ సమ్ అదర్ వాల్యూ. ఓకే, అలానే ఎగ్జిస్ట్ మెథడ్. ఎగ్జిస్ట్ అనేది ఏంటి, ఇప్పుడు సపోజ్ బాబ్ అనేవాడు పూల్లో ఉన్నాడు. ఓకే, పూల్ డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ బాబ్ అంటే డిస్ప్లే ఫౌండ్ చేస్తుంది, లేదు లేకపోతే కనుక నాట్ ఫౌండ్. ఇప్పుడు బాబ్ ఉన్నాడు కాబట్టి సో మీకు డిస్ప్లేలో ఫౌండ్ అనే అవుట్పుట్ వచ్చింది, లేదు లేకపోతే కనుక దెన్ బాబ్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు బాబ్ని డిలీట్ చేశారు. డిలీట్ మెథడ్ ద్వారా ఏం చేశారు, పూల్లో ఉన్న డేటాని మీరు డిలీట్ చేయాలి అని అనుకుంటే కనుక దెన్ వీ కెన్ డిలీట్ మెథడ్ అనేది ఎందుకోసం, పూల్ నుండి కీ కానీ వాల్యూ పేరుని కానీ మీరు రిమూవ్ చేయాలనుకుంటే కనుక డిలీట్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో పూల్ డాట్ డిలీట్ అంటే ఏం జరుగుతుంది, బిఫోర్ ఎలీస్ బాబ్ అండ్ చార్లీ, సో బిఫోర్ దట్ ఎలీస్ బాబ్ చార్లీ ముగ్గురు ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు బాబ్ డిలీట్ చేశారో ఆఫ్టర్ దట్ ఎలీస్ అండ్ చార్లీ మాత్రమే ఉన్నారు, బాబ్ అనేది డిలీట్ అయిపోయింది. అర్థమైందా? అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఎన్ని ఎంట్రీస్ చేశారు అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ అంటే పూల్లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయనేది మీరు ఐడెంటిఫై చేయాలి అంటే కనుక పూల్ డాట్ నమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. డాలర్ డిస్ప్లే పూల్ డాట్ నమ్ అని ఇస్తే ఇక్కడ 3 ఎంట్రీస్ చేశారు కదా, ఎలీస్ బాబు చార్లీ అనేది ఏబిసి అనేవి 3 ఎంట్రీస్ చేశారనుకోండి, దెన్ అవుట్పుట్ 3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, వర్డ్ అంటే మీరు స్ట్రింగ్స్
హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ తీసుకున్నారో ఆ నేమ్ ఒక కౌంట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ బాబ్ అనేది ఒక కౌంట్. ఓకే. ఎలీస్ అనేది ఒక కౌంట్. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని కౌంట్ ఉన్నట్టు? 2 ఉన్నట్టు. ఎంట్రీస్ 2 ఉన్నట్టు. ఓకే. మీరు పూల్ డాట్ యాడ్ బాబ్ అని చెప్పేసి మీరు కన్సిడర్ చేసుకున్నారు కదా! పూల్ డాట్ యాడ్ బాబ్ ఆఫ్ సంథింగ్ వాల్యూ సమ్ 7500 వాల్యూని అసైన్ చేశారు. ఓకే. ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ ఉన్నట్టప్పుడు? ఒక ఎంట్రీ ఉన్నట్టు. ఓకే. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ షుడ్ బి 1. పూల్ డాట్ నమ్ అని ఇస్తే మీ అవుట్‌పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఎందుకంటే ఒక ఎంట్రీ చేశారు. ఒక నేమ్‌ని ఎంట్రీ చేశారు. సేమ్ అలానే పూల్ డాట్ యాడ్ సమ్ విఎల్ఎస్ఐ అని చెప్పేసి యాడ్ చేశారు. దెన్ విఎల్ఎస్ఐ 2026. ఓకే. సో దెన్ విఎల్ఎస్ఐ అనేది అనదర్ ఎంట్రీ. ఇప్పుడు బాబ్ ఉన్నాడు, విఎల్ఎస్ ఉన్నాడు. బాబ్ విఎల్ఎస్ఐ. ఓకే. సో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు? 2 ఎంట్రీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 2. అర్థమైందా? అంతే. లేదు. ఎగ్జిస్ట్ అనేది ఇప్పుడు పర్టిక్యులర్ నేమ్ అనేది అంటే పర్టిక్యులర్ కీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. అంటే మీరు పూల్‌ని క్రియేట్ చేశారు కదా! ఈ పూల్‌ని క్రియేట్ చేసిన దాంట్లో ఎగ్జిస్ట్ మెథడ్‌లో ఇప్పుడు బాబ్ అనేవాడున్నాడు, వీఎల్ఎస్ఏ అనేవాడున్నాడు అండ్ దెన్ వెరిఫికేషన్ అనేది ఒక 3 కీస్‌ని యాడ్ చేశారు. 3 కీస్‌ని యాడ్ చేసినప్పుడు మీరు ఏం చెక్ చేయాలనుకుంటున్నారు? పూల్ డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ విఎల్ఎస్ఏ అని చెక్ చేయాలనుకున్నారు. అంటే విఎల్ఎస్ఏ అనేది మీ పూల్‌లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే. సో ఎగ్జిస్ట్ అనేది ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ వాల్యూ ఆర్ పర్టిక్యులర్ కీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం ఎగ్జిస్ట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడైనా వాడొచ్చు. మీరు ఇప్పుడు అసోసియేటెడ్‌లో ఎగ్జిస్ట్ ఆఫ్ సమ్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకున్నారు. ఇండెక్స్ ఎంత? ఇండెక్స్ ఈక్వల్ టు 2. సో, ఇండెక్స్ 2 అనేది ఉందా? లేదా? అనేది చెక్ చేస్తున్నారు. ఉంది అనుకోండి. ఓకే. ఎగ్జిస్ట్ దట్ ఇండెక్స్ 2 ఈజ్ ఎగ్జిస్ట్. లేదు అనుకోండి ఇండెక్స్ 2 ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మీరు అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేస్తారు. అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ ఉన్నాడా? లేదా? అనేది చూసి రండి అని చెప్పేసనన్నారు. సో, ఉన్నాడు చూసొస్తారు. ఉంటే ఉన్నాడని చెప్తారు. లేకపోతే లేదని చెప్తారు. అంతే. సో, దట్ ఈస్ ద ఆ! హ్మ్. హ్మ్. అంతే. మీరు ఏదైనా నంబర్స్‌ని అంటే వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మీరెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ కీస్‌ని మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకున్నారనుకోండి. ఓకే. స్ట్రింగ్ పూల్స్ అనేవి యూజ్ చేసుకుంటారనమాట. అంటే సమ్ రిసోర్సెస్‌ని మీరు ఐడెంటిఫై చేయాలనుకున్నారనుకోండి. ఒక పర్టిక్యులర్ దాంట్లో ఒక ఈవెంట్ ఉందా? లేదా? ఆ ఈవెంట్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అలాంటి కేస్‌లో మీరు పూల్స్ యూజ్ చేసుకుంటారు. సో, పూల్ ద్వారా మీరు ఆ పర్టిక్యులర్ పర్సన్ అంటే ఆ పర్టిక్యులర్ ఈవెంట్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేయొచ్చు. ఓకే. సో, ఇంకా ఏమన్నా ఆ! అలానేం కాదు. ఇప్పుడు మీరు సపోజ్ ఈవెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. లేదంటే ఏదైనా లూజ్ ఎండ్స్ వదిలేసారా అనేది మీరు చెక్ చేయాలనుకున్నారు. అంటే సమ్ బగ్స్‌ని మీరు ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు పూల్‌లో నేను ఎగ్జిస్ట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఆ లూజ్ కప్లింగ్ అనేది ఏదన్నా ఉంటే కనుక దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసుకుంటాను. గ్లోబల్‌గా ఏదన్నా పూల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఒక పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ రావట్లేదు. వాల్యూ రావనప్పుడు ఎందుకు రావట్లేదు? ఓకే. లేదు కాన్ఫిగ్ డీబీ ఉంది. కాన్ఫిగ్ డీబీ అనేది మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. ఆ కాన్ఫిగ్ డీబీ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జిస్ట్ ఆఫ్ కాన్ఫిగ్ డీబీ. కాన్ఫిగ్ డీబీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేయొచ్చు. లేదు సమ్ టీఎల్ఎం పోర్ట్స్ అనేవి అంటే మీరు ట్రాన్సాక్షన్ లెవెల్ మోడలింగ్ అనేది యూజ్ చేశారా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అలాంటి కేసెస్‌లో మీరు పూల్‌ని యూజ్ చేసుకొని జస్ట్ చెక్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఆ! ఎక్కడ
అహా! ఎక్కడైనా ఏ కాంపోనెంట్ అయినా ఇప్పుడు సపోజ్ డ్రైవర్ అన్న కాంపోనెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. సో, నేను పూల్‌ని యూజ్ చేసుకొని డ్రైవర్ ఉంది అనేది నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా. అది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే. దానికోసం నేను డిఫరెంట్ మెథడ్స్ లైక్ అసోసియేట్ అరేలో చూడండి మీరు మెమరీస్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటున్నారు కదా! ఓకే. నాన్ కంటిన్యూయస్ మెథడ్‌లో వాల్యూస్‌ని, అరేస్‌ని స్టోర్ చేసుకుంటున్నారు. ఆ పర్టిక్యులర్ అరే ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ఆ ఇండెక్స్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఫస్ట్ డేటా ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. లాస్ట్ డేటా ఏంటి అనేది చెక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం పూల్స్‌ని యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఆ! మన టెస్ట్ బెంచ్‌లో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను. దెన్ ఐ విల్ గో ఫర్ ద పూల్స్. ఓకే. సో, పూల్స్‌ని యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది? ఏం చేస్తుంది? దాని వాల్యూ ఏంటి? అది ఏ ఏం వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది నేను చెక్ చేయాలనుకున్నాను. చేయొచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నిటిని ఒకే చోట పెట్టి ఒక హ్యాండిల్ ద్వారా వాళ్ళందరినీ కాల్ చేయాలనుకుంటే వి విల్ గో ఫర్ ద పూల్స్. హ్మ్. 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 ఓకే. నావిగేషన్ మెథడ్స్ లైక్ మీరు సేమ్ ఈనెంలో నావిగేషన్ మెథడ్ ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్, ప్రీవియస్ ఏవైతే వాడారో సేమ్ అవే నావిగేషన్ మెథడ్స్ ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటాం. సో, పూల్ డాట్ ఫస్ట్ కీ. సో, ఫస్ట్ కీ ఉందా లేదా? ఓకే. ఉంటే ఓకే. సో, దానికి కరస్పాండింగ్ అవుట్‌పుట్ అనేది వస్తది. లేకపోతే నో అవుట్‌పుట్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ 4 అవుట్‌పుట్స్ ఉన్నాయి. 4 పూల్స్ ఉన్నాయి. యాపిల్, బనానా, చెర్రీ, డాగ్. ఓకే. 4 పూల్స్‌ని మీరు ఇన్సర్ట్ చేశారు. యాడ్ చేశారు. దెన్ ఇప్పుడు ఫస్ట్ పూల్ ఏంటి? యాపిల్. యాపిల్ అనేది ఫస్ట్‌ది. ఓకే. ఆ పూల్స్‌లో ఏది ఫస్ట్ అనేది నాకు తెలియాలి. అందుకని నేను ఫస్ట్ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ లాస్ట్ పూల్ ఏంటి? డాగ్. సో, డాగ్ అనేది లాస్ట్‌దనేది తెలియాలి. దానికోసం ఈ నావిగేషన్ మెథడ్స్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే. దీనికి నెక్స్ట్ ఏంటి? ఇది. యాపిల్‌కి నెక్స్ట్ ఏంటి? బనానా. బనానాకి నెక్స్ట్ ఏంటి? చెర్రీ. ఓకే. సో, డాగ్‌కి ప్రీవియస్ ఏంటి? చెర్రీ. ఓకే. సో, ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్, ప్రీవియస్. మీరు ఏవైతే ఏ, బి, సి, డి అనేవి 4 వాల్యూస్ తీసుకున్నారు. ఇది ఫస్ట్‌ది. ఇది లాస్ట్‌ది. ఓకే. ఫస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ రాసారనుకోండి. నెక్స్ట్ బి వస్తది. ఓకే. లాస్ట్ రాసిన తర్వాత ప్రీవియస్ రాసారనుకోండి. అప్పుడు సి వస్తుంది. అర్థమైందా? సో, ఏదైతే మీకు ఇప్పుడు బనానాకి ప్రీవియస్ ఏంటి? బనానాకి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటెము బనానాకి నెక్స్ట్ సో, చెర్రీ. ఓకే. సో, అందుకని అవుట్‌పుట్ చెర్రీ వచ్చింది. అదే ప్రీవియస్ మెథడ్ ఏంటి? సో, ఎవరికి ప్రీవియస్ మెథడ్ లాస్ట్‌కి ప్రీవియస్ మెథడ్ తీసుకున్నారనుకోండి. లేదు చెర్రీకి ప్రీవియస్ మెథడ్ తీసుకున్నారనుకోండి. ఎగ్జిస్టింగ్ మెథడ్ ఏదైతే ఉందో సో, ప్రీవియస్ మెథడ్ బనానా వస్తది. చెర్రీకి ప్రీవియస్ మెథడ్ బనానా. అర్థమైందా? హ్మ్. సో దట్ ఈస్ ద కంప్లీట్ నావిగేషన్. ఏం చేస్తున్నారు? పూల్ ఈక్వల్ టు పూల్‌ని క్రియేట్ చేసిన తర్వాత యాడ్ యాపిల్, 1, యాడ్ బనానా, 2, యాడ్ చెర్రీ, 3. సో 3 కీస్‌ని యాడ్ చేశారు. 3 కీస్‌ని యాడ్ చేసిన తర్వాత పూల్ డాట్ ఫస్ట్ కీ. సో ఫస్ట్ కీ, నెక్స్ట్ కీ, లాస్ట్ కీ అండ్ ప్రీవియస్ కీ. సో ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్నిటికి అవుట్‌పుట్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ కీ ఏంటి? యాపిలే కదా! సో యాపిల్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కీ ఏంటి? సో బనానా. ఓకే. సో నెక్స్ట్ కీ బనానా అనేది వస్తది. అండ్ లాస్ట్ కీ ఏంటి? చెర్రీ. సో చెర్రీకి ప్రీవియస్ ఏంటి? బనానా. ఓకే. సో ఇది అవుట్‌పుట్. సో కంప్లీట్ నావిగేషన్. నావిగేషన్ అనేది మీరు పర్టిక్యులర్ కీస్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ దాంట్లో ఫస్ట్ కీ ఏంటి? లాస్ట్ కీ ఏంటి? నెక్స్ట్ కీ ఏంటి? ప్రీవియస్ కీ ఏంటి అనేది చెక్ చేయాలనుకుంటే సో నావిగేషన్ మెథడ్ ద్వారా చెక్ చేస్తారు. ఓకే. ఇన్‌బిల్ట్ మెథడ్స్ ఇవన్నీ ఫస్ట్ కీ, లాస్ట్ కీ, నెక్స్ట్ కీ ఇవన్నీ ఇన్‌బిల్ట్ మెథడ్స్. ఓకే. సేమ్ వే ఒక
క్లాస్ ప్యాకెట్ తీసుకుంటున్నారు, ఆ యూవీఎం సీక్వెన్స్ ఐటమ్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు, దెన్ పూల్ యాడ్ అనేది క్రియేట్ చేశారు, స్ట్రింగ్ కామా ప్యాకెట్ అంటే ఈ క్లాస్ ప్యాకెట్కి సంబంధించి డేటా తెచ్చుకుంటున్నారు ఇక్కడ. ఓకే, సో ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు న్యూ పీకేటీ డాట్ అడ్రస్ ఈక్వల్ టు డేటా ఈక్వల్ టు వాల్యూస్ని యాడ్ చేశారు. దెన్ ప్యాకెట్ పీకేటీ, సో పీకేటీ పూల్ డాట్ యాడ్ ప్యాకెట్ 1 కామా ప్యాకెట్ అంటే సో మీరు ప్యాకెట్ ఉన్నదాన్ని ప్యాకెట్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు, ప్యాకెట్ 1తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. దెన్ రిట్రైవ్ దట్ ప్యాకెట్ 1, సో ప్యాకెట్ని ప్యాకెట్ 1తో రీప్లేస్ చేశారు. ఓకే, సో దెన్ ప్యాకెట్కి అనదర్ హ్యాండిల్ ఏం తీసుకున్నారు, పీ అని చెప్పేసి తీసుకున్నారు. దెన్ పీ డాట్ అడ్రస్ కమ పీ డాట్ డేటా, దాని కరస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పీకేటీ 1 అనేది ప్రజెంట్ దీనికి సంబంధించింది కదా, అంటే ఇప్పుడు మీరు ఉన్నదాన్ని మీకు ఏం చెప్పాను, బాబ్ అనేది యాడ్ అనేది ఉంది. ఓకే, సో బాబ్ అనే వాల్యూకి మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారు 7000 ఇచ్చారు, మళ్ళీ ఏం చేశారు సేమ్ అదే బాబ్కి అనదర్ వాల్యూని ఇచ్చారు, అప్పుడు ఏమవుతుంది, ఇది రీప్లేస్ అవుతుంది కదా. అర్థమైందా? ఇప్పుడు 5000 అనేది రీప్లేస్ అయిపోయి 7000 అనేది రీప్లేస్ అయిపోయి 5000 వచ్చింది. ఇప్పుడు ప్యాకెట్ అనేది రీప్లేస్ అయిపోయి ప్యాకెట్ 1 అనేది మీకు రీప్లేస్ అవుతుంది. ఓకే, సో ప్యాకెట్ 1 అనేది ప్యాకెట్ని తెచ్చుకున్న సేమ్ ఒకటే అవుట్పుట్, అడ్రస్ డేటా అనేది వస్తుంది. ఓకే, మీరు ప్యాకెట్ 1ని యాడ్ చేశారు దీంతో ప్యాకెట్తో, సో ప్యాకెట్ అనేది పోయి ఇప్పుడు ప్యాకెట్ 1తో రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయినప్పుడు దెన్ మీరు ప్యాకెట్ 1ని గెట్ చేసుకుంటే మీ అడ్రస్ డేటా ఏదైతే ఉన్నాయో అవి అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అంతే. ఓకే, సో దెన్ ఇక్కడ మళ్ళీ ఏం చేశారు, ప్యాకెట్ హ్యాండిల్ని చేంజ్ చేశారు, ఆ ప్యాకెట్ 1 తీసుకొచ్చి మళ్ళీ పీకి అసైన్ చేశారు. సో దెన్ పీ ద్వారా మళ్ళీ అడ్రస్ని డేటాని కాల్ చేసుకోవచ్చు. అదే పూల్డ్ యాక్సెస్. ఇప్పుడు 3 హ్యాండిల్స్ ఉన్నాయి, 3 హ్యాండిల్స్ని అంటే ఒకే డేటా, ఆ డేటాని నెంబర్ ఆఫ్ హ్యాండిల్స్ ద్వారా మీరు కాల్ చేస్తున్నారు. ఓకే, సింగిల్ హ్యాండిల్ ద్వారా ఏది కాల్ చేసినప్పుడు ప్యాకెట్ 1ని కాల్ చేసినా, ప్యాకెట్ని కాల్ చేసినా, పీని కాల్ చేసినా మీ అడ్రస్ డేటా వచ్చేస్తుంది. ఓకే, సో సేమ్ అలాగే పూల్ స్టోర్స్ దట్ హ్యాండిల్స్, సింగిల్ హ్యాండిల్. సో ఇక్కడ పూల్ అనేది ఏం చేస్తుంది, హ్యాండిల్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఆ హ్యాండిల్స్ ద్వారా మీరు డిఫరెంట్ డేటాస్ని గెట్ చేసుకోవచ్చు. ఓకే, వై బికాస్ డ్రైవర్ అండ్ స్కోర్ బోర్డ్ షేర్స్ ద సేమ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటుంది కదా. ఇక్కడ చూడండి ప్యాకెట్ డ్రైవర్ పీకేటీ, అలాగే స్కోర్ బోర్డ్ కూడా సేమ్ హ్యాండిల్ని స్టోర్ చేసుకుంటుంది పీకేటీ అనేది. ఓకే, సో దెన్ పీకేటీ పూల్ గెట్ పీకేటీ 1 అనేది కూడా పీకేటీనే స్టోర్ చేసుకుంటుంది. దెన్ మీరు ఏమవుతుంది, సేమ్ డేటా అనేది అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? ఆ, ఆ, హ్మ్, రాసుకోవచ్చు. మీరే సేమ్ హ్యాండిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ హ్యాండిల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో సేమ్ అడ్వాన్స్ షేరింగ్ డ్రైవర్ మానిటర్ స్కోర్ బోర్డు సేమ్ హ్యాండిల్స్ ప్యాకెట్. సో దెన్ డిఫరెంట్ డేటా సేమ్ ఆబ్జెక్ట్స్, ఎవ్రీ వన్ సీస్ దట్ సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు డేటాని గెట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద అంతే. సో పీకేటీ అనేది సేమ్ ఆబ్జెక్ట్ కదా, సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు డేటా అంతటిని తెచ్చుకుంటున్నారు. ఓకే, గ్లోబల్ పూల్ అనేది కూడా సేమ్ అంతే, గెట్ గ్లోబల్ పూల్. సో గెట్ గ్లోబల్ పూల్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, సపోజ్ సేమ్ కీని అన్ని ఈవెంట్స్కి యూజ్ చేస్తున్నారు అనుకోండి,
ఓకే, సేమ్ ఈవెంట్ హ్యాండిల్ అనేది యూజ్ చేసుకుంటే అదే హ్యాండిల్ ద్వారా మీరు అన్ని డేటాస్ని తెచ్చుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద గ్లోబల్ ఈవెంట్స్ని డిఫైన్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ పూల్ అనేది కూడా సేమ్ అంతే. ఓకే, ఇప్పుడు మీరు స్కోర్ బోర్డ్కి ఒక హ్యాండిల్ తీసుకున్నారు, అండ్ దెన్ మానిటర్కి ఒక హ్యాండిల్ తీసుకున్నారు, అండ్ దెన్ ఈ మానిటర్ డ్రైవర్కి ఒక హ్యాండిల్ తీసుకున్నారు. ఆ 3 హ్యాండిల్స్ని ఒకే హ్యాండిల్ ద్వారా మీరు రిప్రజెంట్ చేశారనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ పూల్. ఓకే, సో మీరు గ్లోబల్ పూల్ హ్యాండిల్ ద్వారా మొత్తం అన్నిటిని ఒకేసారి నౌ ఎవ్రీ కాంపోనెంట్ కెన్ యాక్సెస్ ద సేమ్ గ్లోబల్ పూల్. ఓకే, సో అంటే మీరు ఇదే హ్యాండిల్ ద్వారా ఈ డ్రైవర్ని కాల్ చేయొచ్చు, మానిటర్ని కాల్ చేయొచ్చు, స్కోర్ బోర్డ్ని కాల్ చేయొచ్చు. ఓకే, సేమ్ అలాగే యూవిఎం ఈవెంట్ పూల్స్ అనేవి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు పూల్లో ఏం డిఫైన్ చేస్తున్నాను, ఈవెంట్స్ని డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈవెంట్ అనేది ఒక టాస్క్. అంటే నేను ఇక్కడ ఈవెంట్స్ని ప్రతి కాంపోనెంట్లోని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దెన్ మానిటర్లోని సేమ్ ఈవెంట్ని అసైన్ చేస్తున్నాను, స్కోర్ బోర్డ్లోని సేమ్ ఈవెంట్ని అసైన్ చేస్తున్నాను, అండ్ దెన్ మా డ్రైవర్లో కూడా సేమ్ ఈవెంట్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, సో సేమ్ ఈవెంట్ని అసైన్ చేయడం వల్ల యూవిఎం ఈవెంట్ ఈవీ, అండ్ యూజ్ దట్ యూవిఎం ఈవెంట్కి హ్యాండిల్ ఏంటి, ఈవీనే యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని గ్లోబల్గా సెట్ చేస్తున్నారు. గెట్ గ్లోబల్ మై ఈవెంట్ అనేది ఏంటి, యూవిఎం ఈవెంట్. ఓకేనా, సో యూవిఎం ఈవెంట్ నుంచి మై ఈవెంట్ని డిఫైన్ చేసుకుంటున్నారు. దెన్ ఈవెంట్కి హ్యాండిల్ ఏంటి, ఈవీ. సో ఈవీ ఈక్వల్ టు యూవిఎం ఈవెంట్ పూల్ గెట్ గ్లోబల్ మై ఈవెంట్. ఓకే, సో మై ఈవెంట్ అనేది యూవిఎం ఈవెంట్కి హ్యాండిల్ టైప్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. అర్థమైందా? సో గ్లోబల్ ఈవెంట్ పూల్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నారు, సేమ్ ఇదే గ్లోబల్ ఈవెంట్ పూల్ డిఫరెంట్ కాంపోనెంట్స్కి అప్లై చేస్తున్నారు. ఓకే, గ్లోబల్ ఈవెంట్ పూల్ అనేది ఏమేం కాంపోనెంట్స్కి అసైన్ చేస్తున్నారు, డ్రైవర్కి అసైన్ చేస్తున్నారు, ఓకే, మానిటర్కి అసైన్ చేస్తున్నారు, అండ్ దెన్ స్కోర్ బోర్డ్కి అసైన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్స్ అన్నిటికి ఏం హ్యాండిల్ ఇస్తున్నారు, ఈవెంట్ ఈవీ. ఓకే, ఈవెంట్ ఈవీ, ఈవెంట్ ఈవీ. ఓకే, ఈవీ ద్వారా మీరు కాల్ చేస్తే మొత్తం అన్ని ఈవెంట్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏం చేశాడు, ఆ ఈవెంట్ ఈవీ బదులు మై ఈవెంట్ అని డిఫైన్ చేసుకున్నాడు. ఓకే, త్రూ డ్రైవర్, మానిటర్, స్కోర్ బోర్డు అన్నీ ఎవరి ద్వారా వస్తారు, మై ఈవెంట్ అనే హ్యాండిల్ ద్వారా వస్తారు. ఓకే, సేమ్ కీ అనేది మనం అన్ని ఈవెంట్స్కి యూజ్ చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ గ్లోబల్ ఈవెంట్ నేమ్ మై ఈవెంట్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంటున్నారు. ఓకే, యూవిఎం ఈవెంట్ ఈవీ అనేది ఉంది కదా, ఆ ఈవీని మీరు యూజ్ చేసుకుంటున్నారు. సో యూవిఎం డ్రైవర్లో యూవిఎం ఈవెంట్ ఈవీ, దెన్ ఈవెంట్ ఈవీ ఈక్వల్ టు ప్యాకెట్ డన్ అనేది మీరు ఒక ఈవెంట్ని ట్రిగర్ చేశారు, దెన్ ఈవీ ట్రిగర్డ్. అలాగే మానిటర్లో కూడా సమ్ ప్యాకెట్ డన్ అనేది ఈవెంట్ని ట్రిగర్ చేశారు. ఇప్పుడు ఈ ఈవెంట్ ఈవీకి ఏం హ్యాండిల్ ఇచ్చారు, మై ఈవెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఈ మై ఈవెంట్ అనేది ఈ డ్రైవర్కి, మానిటర్ కూడా సేమ్ హ్యాండిల్ని కాల్ చేస్తారు. సో ఈవీని కాల్ చేసిన, మై ఈవెంట్ని కాల్ చేసిన మీకు సేమ్ యూవిఎం ఈవెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ గ్లోబల్గా ఏం సెట్ చేశారు, ఈవెంట్ ఈవీ అనేది సెట్ చేసుకున్నారు. గ్లోబల్ గెట్ గ్లోబల్ నేమ్ ఈజ్ ఐటమ్ ప్యాకెట్ డన్ని డిఫైన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు వెయిట్ చేస్తున్నారు, ఎవరు ట్రిగర్ అవుతున్నారు, ఈవెంట్ ట్రిగర్ అనేది డ్రైవర్ ట్రిగర్ చేసింది, మానిటర్ వెయిట్ చేస్తుంది, ఈవీ డాట్ వెయిట్ ట్రిగర్. సో దెన్ ఇక్కడ రెండు ఒకేసారి జరుగుతున్నాయి అనుకోండి, దెన్ రెండు సేమ్ టైం యూనిట్లో జరిగితే ఈవెంట్ ట్రిగర్ అవడం అండ్ దెన్ వెయిట్ చేయడం సేమ్ టైంలో జరిగితే ఈవెంట్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే
ఇక్కడ వెయిట్ ట్రిగర్ అనేది మనం 0 సిమ్యులేషన్ టైం దగ్గర వెయిట్ చేస్తే ఈ ఈవెంట్ ట్రిగర్ అనేది సమ్ అదర్ డిలే తర్వాత మనకి ట్రిగర్ అవ్వాలి. అప్పుడే మీరు ఈవెంట్ని క్యాచ్ చేయగలరు, లేదంటే క్యాచ్ చేయలేరు. ఇక్కడ మీరు ట్రిగరింగ్ ఈవెంట్ ఈ డ్రైవర్ అనేది ట్రిగర్ చేస్తుంది, మానిటర్ అనేది వెయిట్ ఈవెంట్ని. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. మై ఈవెంట్ ద్వారా మీరు యూవీఎం ఈవెంట్కి హ్యాండిల్ ఏంటి, ఆ హ్యాండిల్ని మీరు ఎలా అసైన్ చేస్తున్నారు మై ఈవెంట్కి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ని మీరు డ్రైవర్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మానిటర్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఇక్కడ మై ఈవెంట్ బదులు వీడు ఏం రాశాడంటే ప్యాకెట్ డన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వీడు అన్నిటికీ ఈవీ అని రాశాడు, లేదు ఈవెంట్ E1 అని E2 అని చెప్పేసి తీసుకుంటే ఈ 2 ఈవెంట్స్ని ఈవెంట్ 1 ఈక్వల్ టు ఈవెంట్ 2 ఈక్వల్ టు ఈ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నారు అనుకోండి. సో గ్లోబల్గా యాక్సెస్ చేసుకోవచ్చు సేమ్ ఈవెంట్ని. అంటే ఇప్పుడు రెండు ఒకటే అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నారు. EV1 ఈక్వల్ టు EV2. EV1ని ట్రిగర్ చేసిన ఈవెంట్ ట్రిగర్ అవుతుంది, ఈవెంట్ 2ని ట్రిగర్ చేసిన ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. అర్థమైంది? మర్జింగ్ ఈవెంట్స్ చూసారు కదా మీరు ఎస్వీలో మర్జింగ్ ఈవెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయి, 2 ఈవెంట్స్ని మర్జ్ చేసుకోవాలంటే we will go for the merging events. అర్థమైందా? అంతే. ఓకే, మీరు రాయాలి. మీరు ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి ఏవైతే కాల్ చేస్తున్నారో అవి మీరు ఏ కాంపోనెంట్లు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో, కాన్ఫిగరేషన్లు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా, మానిటర్లు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా, స్కోర్ బోర్డ్లు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా, ఆ ఈవెంట్స్ని అంటే ఒక పర్టికులర్ పర్సన్ అనేవాడు ట్రిగర్ చేస్తాడు, ఇంకో పర్సన్ అనేవాడు వెయిటింగ్లో ఉంటాడు అనమాట. ఓకే, కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు యూవీఎం కాన్ఫిగ్ డీబీ ఉంది కదా, కాన్ఫిగ్ డీబీని మీరు ఈవెంట్కి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఓకే, సో లేదు కాన్ఫిగ్ డీబీలో మీరు ఈ పూల్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు కాన్ఫిగ్ డీబీలో మీరు ఏం చేస్తున్నారు, వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని అసైన్ చేస్తున్నారు కదా. వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్కి ఎలా అయితే అన్ని కాంపోనెంట్స్కి సేమ్ హ్యాండిల్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో, సేమ్ పూల్స్ని యూజ్ చేసుకుని కూడా మీరు కాన్ఫిగ్ డీబీకి వర్చువల్ ఇంటర్ఫేస్ని అసైన్ చేయొచ్చు. ఓకే, సేమ్ అలాగే యూవీఎం అంతే. ఓకే, సో నెక్స్ట్ యూవీఎం క్యూస్. యూవీఎం క్యూస్ అనేవి దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు, మీరు క్యూ కాన్సెప్ట్స్ ఎస్వీలో చూసారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆపరేషన్ అంటే ఫిఫో ఆపరేషన్ చేస్తుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ ఆపరేషన్ లిఫో ఆపరేషన్ చేస్తుంది, అంటే పుష్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది, పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. సో పుషింగ్ అంటే డేటాని ఇంక్రిమెంట్ చేస్తుంది, పాపింగ్ అంటే డేటాని గెట్ చేసుకుంటుంది. ఓకే, సేమ్ అదే ఆపరేషన్ ఇక్కడ కూడా యూవీఎం క్యూలో కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో యూవీఎం క్యూ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఒక లైన్లో ఉన్నారు, ఆ లైన్లో ఉన్నప్పుడు మీరు టికెట్ కలెక్షన్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫస్ట్ టికెట్ తీసుకుంటాడు, లాస్ట్ ఎవరైతే ఉన్నాడో వాడు లాస్ట్ తీసుకుంటాడు, అంటే ఫిఫో ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు లైన్లో ఉన్నారు కానీ లైన్ కౌంటర్ని మార్చేసాడు, బయట ఇస్తున్నాడు కౌంటర్ని, అంటే అప్పుడు ఏమవుతాడు, ఫస్ట్ లాస్ట్ ఉన్నవాడు ఫస్ట్ వెళ్ళిపోతాడు, లిఫో ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో థింకింగ్ ఆఫ్ ఏ క్యూ, యు ఆర్ థింకింగ్ లైక్ ఏ క్యూ అట్ మూవీ థియేటర్లో క్యూ ఉంది అనుకోండి. ఓకే, ఆ క్యూ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, న్యూ పీపుల్ కెన్ జాయిన్ ఎయిదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ నుంచి అయినా యాడ్ అవుతూ ఉంటారు, లేదంటే మధ్యలో అన్న యాడ్ అవుతూ ఉంటారు, లాస్ట్లో అన్న యాడ్ అవుతుంటారు. అండ్ పీపుల్ కెన్ లీవ్ ఫ్రమ్ ది ఎయిదర్ ఎండ్. సో ఏదో ఒక ఎండ్ నుంచి
లీవ్ అవుతూ ఉంటారు. ది ఆర్డర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్, ద క్యూ ఈజ్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. అంటే ఇది ఏం చేస్తుంది, డైనమిక్ ఆర్డర్లో ఉంటుంది. ఆర్డర్డ్ కంటైనర్ అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ ఎవరు వచ్చారు, లాస్ట్ ఎవరు వెళ్ళారు, దెన్ ఏ హ్యాండిల్ ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేది డిఫైన్ చేసేది క్యూ అన్నమాట. దట్ స్టోర్స్ దట్ ఆబ్జెక్ట్ హ్యాండిల్ అంటే మీ క్యూకి సంబంధించిన హ్యాండిల్ ఏదైనా ఉందనుకోండి, ఆ హ్యాండిల్ని కన్సిడర్ చేసుకుంటుంది. త్రూ హ్యాండిల్ ద్వారానే మీరు క్యూలో డేటాని స్టోర్ చేయొచ్చు. త్రూ హ్యాండిల్ ద్వారానే క్యూలో డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని ద్వారానే మీ క్యూ అనేది ఆటోమేటికల్గా ష్రింక్ అవుతుంది, ఆటోమేటికల్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో యాడ్ చేశారనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది, రిమూవ్ చేశారనుకోండి ష్రింక్ అవుతుంది. సో అన్లైక్ యూవిఎం పూల్, సో విచ్ యూజెస్ ద కీ వాల్యూ పేర్స్. యూవిఎం పూల్ అనేది ఏం చేస్తుంది, కీ వాల్యూ పేర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది యూవిఎం క్యూ అనేది, బేస్డ్ ఆన్ ద ఇండెక్సెస్. ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్, నెక్స్ట్ ఇండెక్స్, ప్రీవియస్ ఇండెక్స్, ఏవైతే ఇండెక్స్లు ఉన్నాయో దాని బేస్ ప్రకారం మీ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా? సింపుల్ వేలో చెప్పాలంటే యూవిఎం క్యూ అనేది ఆర్డర్డ్ కలెక్షన్. అంటే ఒక ఆర్డర్లో డేటాని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేది యూవిఎం క్యూ. ఓకే, సో ఇది డైనమిక్గా గ్రో అవుతుంది, ష్రింక్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ద ఆర్డర్స్ కానీ లేదంటే ఇండెక్స్డ్ బేస్డ్ డేటా ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ ఇండెక్స్ బేస్డ్ డేటా. సో దాన్ని బట్టి మీ క్యూ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఉంది, ఫిఫ్త్ ఇండెక్స్ ఉంది, సెవెంత్ ఇండెక్స్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ ఇండెక్స్ని బట్టి మీ డేటా అనేది గ్రో అవ్వడం, ష్రింక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మూవీ థియేటర్లో ఇక్కడ కౌంటర్ ఉంది. ఓకే, వీళ్ళందరూ క్యూలో ఉన్నారు. ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో వాడు ఫస్ట్ కీ తీసుకుంటాడు, సో ఫస్ట్ టికెట్ తీసుకుంటాడు, అది ఫిఫో. ఇప్పుడు ఏం చేశారు, ఇదే క్యూ మీ కౌంటర్ని ఇక్కడికి మార్చేశారు. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ వచ్చినాడు ఫస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతాడు, లిఫో. లాస్ట్ తీసుకుంటాడు. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఓకే, సో అంటే మీరు క్యూలో డేటా ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ డేటాని ఇప్పుడు లిఫో ఆపరేషన్ చేశారనుకోండి, లాస్ట్గా ఇన్ అయినోడు ఇక్కడ సపోజ్ 8 అనేది ఇన్ అయింది, ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 1 ఫస్ట్ యాక్చువల్గా ఇన్ అయ్యాడు. మీరు ఫిఫో ఆపరేషన్ చేస్తే ఫస్ట్ ఎవరైతే ఇన్ అయ్యాడో వాడే బయటకు వస్తాడు. కానీ లిఫో ఆపరేషన్ చేస్తే లాస్ట్ ఎవరైతే ఇన్ అయ్యాడో వాడు ఫస్ట్ అవుట్పుట్ బయటకు వస్తాడు. ఓకే, అది క్యూ అనేది రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తుంది, మీకు ఏదైనా సపోర్ట్ చేస్తుంది. క్యూ సపోర్ట్స్ దట్ బోత్ ఫిఫో అండ్ లిఫో ఆపరేషన్. అందుకే చెప్తున్నాను కదా, యూవిఎంలో మీరు డేటాను స్టోర్ చేసుకోవడానికి ఫిఫో వాడతారు, లేదంటే డిఫాల్ట్గా క్యూని తీసుకుంటారు. క్యూ అనేది కూడా ఫిఫో లాగా ఆపరేట్ అవుతుంది. ఓకే, సో Q is a parameterized container class used to store that ordered collection of items. మీరు ఏవైతే ఐటమ్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ ఐటమ్స్ని ఒక ఆర్డర్లో స్టోర్ చేయడానికి క్యూ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యూ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు పర్టికులర్ సైజ్ మీరు ముందే మెన్షన్ చేస్తే సో స్పెసిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు సైజ్ని మెన్షన్ చేస్తే, డైనమిక్ సైజ్ అంటే ఏంటి, మీరు డైనమిక్ ఏరియాలో తీసుకుంటున్నారు కదా, ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ సమ్ 5 అని చెప్పేసి తీసుకుంటున్నారు, ఇది ఒక సైజు. దాన్ని రీసైజ్ చేయడానికి ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10 ఆఫ్ ఏ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నేను సైజ్ని మెన్షన్ చేశాను 5 అని. ఓకే, ఇక్కడ సైజ్ ఏం చేశాను, చేంజ్ చేశాను, 10 కింద మార్చాను. అర్థమైందా? సో సైజ్ని రీసైజ్ చేయొచ్చు డైనమిక్గా. డ్యూరింగ్ రన్ టైంలో మీరు సైజ్ని రీసైజ్ చేయొచ్చు, సైజ్ని పెంచవచ్చు లేదంటే తగ్గించవచ్చు. ఓకే,
డైనమిక్ అరే వేరు, డైనమిక్ సైజ్ వేరు. డైనమిక్గా సైజ్ని మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఆర్డర్డ్ కలెక్షన్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇది హ్యాండిల్స్ని స్టోర్ చేసుకుంటుంది. సపోర్ట్స్ దట్ FIFO అండ్ DIFO ఆపరేషన్ కెన్ షేర్డ్ గ్లోబల్గా కూడా డేటాని షేర్ చేస్తుంది. సిమిలర్ టు సిస్టమ్ వేర్ల క్యూ బట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యాజ్ ఏ యూవీఎం ఆబ్జెక్ట్. యూవీఎం ఆబ్జెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సేమ్ క్యూ ఏదైతే ఆపరేషన్ ఉందో యూవీఎంలో ఎస్వీలో అదే ఆపరేషన్ ఇక్కడ కూడా చేస్తుంది. ఓకే. సో లైక్ ఇమాజిన్ పీపుల్ వెయిటింగ్ ఇన్ ఎ క్యూ. సో ఫ్రంట్ నుంచి ఎలిస్, బాబు, చార్లీ, డేవిడ్ అనేవాడు ఉన్నాడు. సో వీడు ఫ్రంట్ ఫస్ట్లో ఉన్నాడు, బ్యాక్ వచ్చేసరికి డేవిడ్ ఉన్నాడు. సో ఇప్పుడు మీరు పుష్ ఫ్రంట్ ఎలిస్ చేశారనుకోండి, సో ఏం జరుగుతుంది? బిఫోర్ ఎవ్రీ వన్ సారీ పుష్ పుష్ ఫ్రంట్ ఎలిస్ జాయిన్స్ బిఫోర్ ఎవ్రీ వన్ అంటే కదా. ఇప్పుడు మీరు పుష్ ఫ్రంట్ అనేది ఏదైతే చేశారో వీళ్ళందరికన్నా ముందు ఎలిస్ అనేవాడు కూర్చుంటాడు. ఓకే. పుష్ బ్యాక్ చేశారనుకోండి, పుష్ బ్యాక్ డేవిడ్ అనేవాడు చేశారనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి డేవిడ్ అనేవాడు జాయిన్ అవుతూ ఉంటాడు. అలాగే పాప్ ఫ్రంట్ ఎలిస్ అని చెప్పేసారంటే ఎలిస్ అనేవాడిని తీసేస్తారు. అలాగే పాప్ బ్యాక్ డేవిడ్ అనేవాడు రాస్తే డేవిడ్ అనేవాడు లీవ్ అయిపోతాడు. సేమ్ లైక్ ఏ క్యూ. మీరు ఏదైతే ఎస్వీలో క్యూ చేశారో ఇప్పుడు క్యూ డాట్ పుష్ ఫ్రంట్ అని చెప్పేసి ఆపరేషన్ చేశారు. ఓకే. పుష్ ఫ్రంట్ ఎలిస్ని మీరు పుష్ చేశారు. దెన్ క్యూలో ఎవరుంటాడు? ఫస్ట్ ఎలిస్ అనేవాడు ఫస్ట్ సిట్ అవుతాడు. ఓకే. ఫస్ట్ కూర్చుంటాడు. ఓకే. ఓకేనా? సో వై డూ వి నీడ్ ఏ క్యూ? ఎందుకు క్యూ అనేది అవసరం? ఓకే. సో ఎందుకు యూఎం క్యూ అనేది మీరు కన్సిడర్ చేసుకుంటారు. సో బేసిక్గా వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్లో మీరు ఏమేమి ఉన్నాయి అనుకుంటారు? సీక్వెన్సర్ ఉంది, డ్రైవర్ ఉంది, డియూటీ ఉంది, మానిటర్ ఉంది, ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నిటిని మీరు క్యూ లేకుండా తీసుకుంటే డ్రైవరు, ప్యాకెట్ అనేది వస్తుంది, స్కోర్ బోర్డు. ఇక్కడ ఏమవుతుంది? ప్రతి కాంపోనెంట్ని మనం సింక్రనైజ్ చేయడం కొంచెం కష్టం. అదే క్యూ కన్సిడర్ చేసుకుంటే విత్ క్యూలో సో డ్రైవర్ అనేవాడు క్యూలో స్టోర్ అవుతాడు. అండ్ దెన్ స్కోర్ బోర్డ్ అనేది ఆ క్యూలో ఉన్న డేటాని తెచ్చుకుంటూ ఉంటుంది. సో దెన్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకే టైంలో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. మానిటర్ అనేది ఏం చేస్తుంది? ట్రాన్సాక్షన్స్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. మీరు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని స్కోర్ బోర్డ్ వెంటనే తీసుకుంటుందా అంటే చెప్పలేము. అంతే కదా. ఇప్పుడు మానిటర్ అనేది ఇక్కడ డేటా ఉంది, మానిటర్లో డేటా ఉంది, ఇక్కడ స్కోర్ బోర్డ్ అనేది డేటాను తెచ్చుకుంటుంది. ఇప్పుడు మానిటర్ అనేది డిఫరెంట్ డేటాస్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? డియూటీ నుంచి. డియూటీ అనేది మానిటర్ డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మానిటర్ కలెక్ట్ చేసుకున్న ట్రాన్సాక్షన్ని స్కోర్ బోర్డ్కి ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని స్కోర్ బోర్డ్ అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకేసారి తీసేసుకుంటుందా అంటే చెప్పలేము. ఓకే. ఇప్పుడు ఆ కేసులో మీ మానిటర్ అనేది డేటాని స్కోర్ బోర్డ్కి ఇస్తుంది కదా, అలాంటి కేసులో ఇక్కడ క్యూని వాడుకుంటుంది. ఓకే. సో అప్పుడు స్కోర్ బోర్డు ఒక ట్రాన్సాక్షన్ తీసుకుంది. ట్రాన్సాక్షన్ 1, 2, 3, 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఒక ట్రాన్సాక్షన్ తీసుకుని స్కోర్ బోర్డు దాని మీద వర్క్ చేస్తుంది. రెండో ట్రాన్సాక్షన్ మానిటర్ వెంటనే జనరేట్ చేసింది, కానీ దాన్ని ఎందులో స్టోర్ చేశారంటే క్యూలో స్టోర్ చేశారు. యూవీఎం క్యూలో స్టోర్ చేస్తారు. అర్థమైందా? ఆ యూవీఎం క్యూలో స్టోర్ చేసినప్పుడు స్కోర్ బోర్డ్కి ఎప్పుడైతే అదర్ ట్రాన్సాక్షన్ కావాలో అప్పుడు ట్రాన్సాక్షన్ 2ని తెచ్చుకుంటుంది, తర్వాత ట్రాన్సాక్షన్ 3, తర్వాత ట్రాన్సాక్షన్ 4. క్లియరా? యూవీఎం క్యూ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అనేది. సేమ్ ఆర్డర్లో గెట్ చేసుకుంటుంది FIFO ఆపరేషన్లోనే. సో ఇది క్లాస్. మీరు FIFO ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ డేటా FIFO ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా డిఫాల్ట్గా క్యూలో FIFO అనేది ఉంటుంది. ఓకే. మీరు ఇన్ కేస్ లిఫోని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కనుక అప్పుడు గెట్టింగ్ అనేది పాపింగ్ చేస్తూ ఉంటారు అనమాట. పాపింగ్ బ్యాక్ నుంచి చేస్తూ ఉంటారు, లేదంటే పాపింగ్ ఫ్రంట్ నుంచి చేస్తూ ఉంటారు. అప్పుడు లాస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వస్తాడు. ఓకే.
అదే వస్తుంది. సేమ్. ఓకే, యూఎం హైరార్కీ అనేది ఆబ్జెక్ట్ నుంచి క్యూని డిఫైన్ చేసుకున్నారు. ఇది కూడా పారామీటరైజ్డ్, అంటే ఇంటిజర్ తీసుకోవచ్చు, స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, లేదంటే క్లాసెస్ అప్లై చేయొచ్చు. ఓకే, మీరు ఏవైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు యూఎం క్యూలో. టైప్ వచ్చేసరికి పారామీటరైజ్డ్ తీసుకున్నాం కాబట్టి టైప్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్. ఓకే, దెన్ క్రియేటింగ్ ఏ క్యూని ఎలా క్రియేట్ చేస్తున్నారు? లైక్ న్యూ మెథడ్ ద్వారానే కదా క్రియేట్ చేస్తారు. బిల్డ్ పేజ్లో మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్కి హ్యాండిల్ని క్రియేట్ చేస్తారు. యూఎం క్యూకి హ్యాండిల్ ఏంటంటే క్యూ తీసుకున్నారు, సో ఆ క్యూకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. న్యూ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. అలాగే పుష్ బ్యాక్, మీరు పుష్ బ్యాక్ ఆపరేషన్ని డిఫైన్ చేస్తున్నారు. సో పుష్ బ్యాక్ 10, పుష్ బ్యాక్ 20, పుష్ బ్యాక్ 30. అంటే ఫస్ట్ 10 ఉంది, తర్వాత 20. ఓకే, 10 ఇక్కడ యాడ్ అయింది, తర్వాత 20 ఇక్కడ యాడ్ అవుతుంది, 30 ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి మీరు డేటాస్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సేమ్ అలాగే పుష్ ఫ్రంట్, క్యూ డాట్ పుష్ ఫ్రంట్. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా 10, 20, 30 ఉంది. అండ్ దెన్ మీరు ఇంకొక డేటాని ఏం యాడ్ చేస్తున్నారు? 5ని యాడ్ చేస్తున్నారు. అది ఫ్రంట్లో స్టిక్ అవుతుంది. సో 5, 10, 20, 30. ఓకే, సో లైక్ పుష్ బ్యాక్, పుష్ ఫ్రంట్. సో బ్యాక్ నుంచి 10, 20ని యాడ్ చేస్తున్నారు, ఫ్రంట్ నుంచి 5ని యాడ్ చేస్తున్నారు. మీ అవుట్పుట్ వచ్చేసరికి 5, 10, 20 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పాపింగ్ అంటే డేటాని రిమూవ్ చేసాడు, రిమూవ్స్ ద ఫస్ట్ ఐటమ్. లైక్ పాప్ ఫ్రంట్. సో పాప్ ఫ్రంట్ అంటే 5 అనేది డిలీట్ అయిపోతుంది. దెన్ రిమైనింగ్ క్యూ అనేది 10, 20 మాత్రమే ఉంటుంది. ఓకే, సిమిలర్లీ పాప్ బ్యాక్ అంటే 20ని రిమూవ్ చేసేస్తారు. 20 రిమూవ్ అయిపోతే దెన్ రిమైనింగ్ క్యూ అనేది 10 మాత్రమే ఉంటుంది. అలాగే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇన్సర్ట్ వేర్ వీఆర్ ఇన్సర్ట్ ఎనీవేర్. సో 10, 20, 30 అనేది ఫస్ట్ డేటా ఉందనుకున్నారు అనుకోండి. ఓకే, క్యూ డాట్ ఇన్సెట్ 1, 100 అంటే ఫస్ట్ డేటాలో 10 ఉంది, కానీ అదేమవుతుంది, అది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్లో 20 ఉంది, 20 అనేది సెకండ్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. ఇది 0, 1, 2, 3. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్లోకి 100 వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అలాగే మీరు డిలీట్ చేయాలనుకున్నా డిలీట్ చేయొచ్చు. అది డిలీట్ అయిపోతుంది అంతే బ్యాక్ నుంచి. అంతే. ఓకే, క్యూ డాట్ డిలీట్ అంటే ఎంటైర్ ఈ క్యూ మొత్తం డిలీట్ అయిపోతుంది. లేదు మీరు క్యూ డాట్ డిలీట్ ఆఫ్ 2 అంటే పర్టికులర్ ఇండెక్స్ని మీరు డిలీట్ చేయాలంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే, గెట్ అంటే మీరు ఏదైతే డేటా ఉందో ఆ డేటాని తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో ఆ డేటా అనేది మీరు లైక్ పాప్ ఆపరేషన్ లాగా రిట్రైవింగ్. మీరు ఈ డేటాలో ఏముంది, ఫస్ట్ ఉన్న డేటా ఇక్కడ 10, ఈ ప్రజెంట్ ఈ క్యూకి అప్లై చేస్తున్నారు. 10, 100, 20, 30. సో ఇప్పుడు గెట్ ఆఫ్ 1 అంటే ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. ఓకే, 1 అంటే 100 వస్తుంది. సేమ్ సిమిలర్లీ సైజ్, క్యూ డాట్ సైజ్ అంటే మీ సైజ్ ఎంత అనేది డిఫైన్ చేయడానికి క్యూ డాట్ సైజ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, so that is the complete queue method. Queue pushback, and then dollar display of size and get of 1. ఓకే, సో ఏదైతే వాల్యూ ఉందో మీరు ఇప్పుడు గెట్ ఆఫ్ 1 అంటే ఏంటి, సైజ్ వచ్చేసరికి 3. ఓకే, 3 వచ్చింది, ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. 1 అంటే 20 వస్తుంది డేటా. ఓకే,
సో గెట్ అనేది కూడా సేమ్ పర్టికులర్ లైక్ మీరు పాప్ ఆపరేషన్ ఎలా అయితే చేస్తున్నారో సేమ్ అలాగే, కానీ ఒక పర్టికులర్ ఇండెక్స్ని మీరు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక సో గెట్ అనేది యూజ్ చేసుకుంటారు. గెట్ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ వస్తుంది, గెట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, ఇన్సర్ట్ అనేది ఏదైనా డేటాని యాడ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేయొచ్చు. డిలీట్ అంటే పర్టికులర్ ఇండెక్స్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. టోటల్ డిలీట్ అంటే క్యూ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే క్యూ మొత్తాన్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, అర్థమైందా? సేమ్ అలాగే యూవీఎంలో కూడా మీరు క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం సీక్వెన్స్ ఐటమ్, ఈ సీక్వెన్స్ ఐటమ్ని అంతటిని రిప్రజెంట్ చేస్తారు. దీనికి క్యూ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యూవీఎం క్యూ హ్యాష్ ఆఫ్ ప్యాకెట్, సో హ్యాండిల్ వచ్చేసరికి ప్యాకెట్ క్యూ. సో త్రూ ప్యాకెట్ ద్వారా మీరు డేటాస్ని యాడ్ చేస్తే ప్యాకెట్ క్యూ ద్వారా డేటాని పుష్ చేస్తూ ఉంటారు. పుష్ ఆఫ్ ప్యాకెట్ అంటే ఇప్పుడు ప్యాకెట్ క్యూలో ఈ క్యూలో ఏముంది, ఇప్పుడు డేటా అడ్రస్ ఉన్నట్టు, డేటా ఉన్నట్టు, ఎందుకంటే ప్యాకెట్ అంతటిని మీరు పుష్ చేసేస్తున్నారు. ఓకే, సేమ్ అలాగే యూవీఎం క్యూకి హ్యాండిల్ వచ్చేసరికి ఏంటంటే ప్యాకెట్ క్యూ. ఓకే, క్లాస్కి హ్యాండిల్ ఏంటి అంటే ప్యాకెట్. ఓకే, సో ఎందుకంటే మీరు క్లాస్ని ఏం రిప్రజెంట్ చేసుకున్నారు, ప్యాకెట్ అని రిప్రజెంట్ చేసుకున్నారు కాబట్టి ప్యాకెట్ హ్యాండిల్ పీకేటీ, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దెన్ డేటాస్ని అసైన్ చేసుకున్నారు. ఈ డేటాస్నే నేను క్యూ ప్యాకెట్లోకి పుష్ చేసుకోవాలనుకుంటున్నాను, క్యూలోకి పుష్ చేయాలనుకుంటున్నాను. దెన్ ఈ హ్యాండిల్ని యూజ్ చేసుకొని ఈ ప్యాకెట్ హ్యాండిల్ని పుష్ చేసేస్తే డేటా అంతా క్యూలోకి వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే డేటాని రిట్రైవ్ చేసుకోవాలనుకుంటే అనదర్ హ్యాండిల్ ప్యాకెట్ పీ అని చెప్పేసి తీసుకున్నారు. ఆ ప్యాకెట్ పీని పీ ఈక్వల్ టు పీకేటీ డాట్ పీకేటీ క్యూ డాట్ పాప్ రెంట్, అలా అంటే పాప్ రెంట్ అంటే అడ్రస్ అనేది కానీ డేటా అనేది కానీ డిస్ప్లే అవుతుంది. ఓకే, సేమ్ అలాగే క్యూ స్టోర్స్ హ్యాండిల్ నాట్ కాపీ మెథడ్. ఓకే, హ్యాండిల్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, అంతేగాని కాపీ చేయదు. త్రూ హ్యాండిల్స్ ద్వారా మీరు డేటాని ఎలా అయినా తెచ్చుకోవచ్చు. అలాగే గ్లోబల్ క్యూలో కూడా మీరు ఏం చేసుకోవచ్చు, క్యూని గెట్ చేసుకోవచ్చు. గ్లోబల్ క్యూ అంటే ఇప్పుడు చూడండి, యూవీఎం క్యూ క్లాస్ ప్యాకెట్ తీసుకున్నారు, ప్యాకెట్ హ్యాండిల్ క్యూ. సో ఇప్పుడు గ్లోబల్ క్యూ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, ఈ క్యూ అనేది గ్లోబల్ క్యూగా యాక్ట్ చేస్తుంది అనమాట. మీరు దేనికి అసైన్ చేసుకున్నారు, క్యూ ఈక్వల్ టు యూవీఎం క్యూ హ్యాష్ ప్యాకెట్ గ్లోబల్ క్యూ. ఓకే, సో ఈ క్యూ హ్యాండిల్ అనేది గ్లోబల్ క్యూ కింద యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? సో గ్లోబల్ క్యూ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, మల్టిపుల్ కాంపోనెంట్స్ ఏమైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ గ్లోబల్ క్యూ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, మీరు అన్నిటిలోని ఒకటే హ్యాండిల్ని యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ గ్లోబల్ క్యూ అనే దాని కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, మానిటర్కి ఒక హ్యాండిల్, డ్రైవర్కి ఒక హ్యాండిల్ అలా తీసుకోవచ్చు. లేదంటే గ్లోబల్ క్యూ ద్వారా మీరు ప్రతి కాంపోనెంట్కి సేమ్ హ్యాండిల్ని యూజ్ చేసుకొని డేటాని పుష్ చేసుకోవచ్చు, పాప్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ అలాగే ఒక మానిటర్కి డ్రైవర్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. డ్రైవర్కి సమ్ ఇక్కడ ఏంటి క్లాస్ ప్యాకెట్ అనేది ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఐటమ్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసాడు కదా. సో అడ్రస్ డేటా ఆ క్లాస్ ప్యాకెట్ అనే హ్యాండిల్ని ఇక్కడ తెచ్చుకుంటున్నాడు. ఓకే, సో ఎందుకంటే ప్యాకెట్ హ్యాండిల్ ఇక్కడ ఉంది, యూవీఎం క్లాస్ ప్యాకెట్ సో ట్రాన్సాక్షన్ క్లాస్ అనేది ప్యాకెట్కి తీసుకున్నారు కదా, ఆ ప్యాకెట్ని డేటాని తెచ్చుకుంటున్నారు. అడ్రస్ డేటా అనేది ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ క్లాస్ హ్యాండిల్ ఏంటి, ప్యాకెట్, ప్యాకెట్ పీకేటీ ఫర్ ఎవర్ బిగిన్ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్. ఇక్కడ పుష్ ఆపరేషన్స్ని ఆపరేట్ చేస్తున్నారు. పుష్ ఆపరేషన్ ఎవరి ద్వారా, ఈ క్లాస్ ప్యాకెట్ హ్యాండిల్ ఉంది కదా, ఆ హ్యాండిల్ ద్వారా మీరు ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ప్యాకెట్ని పుష్ చేశానంటే ఏమని అడ్రస్ వెళ్ళిపోతుంది,
డేటా కూడా వెళ్ళిపోతుంది క్యూలోకి. ఓకే, సేమ్ అలాగే మానిటర్లో పాప్ ప్రింట్ చేసుకుంటున్నారు. అంటే అడ్రస్ డేటా ఉంది కదా, ఆ అడ్రస్ డేటాని తెచ్చుకుంటారు, రిట్రైవ్ చేసుకుంటారు, పాపింగ్ ఆపరేషన్. లేదు, గ్లోబల్ ఏం వాడట్లేదు. మీరు డైరెక్ట్గా క్లాస్ డ్రైవర్ని తీసుకున్నారు, ట్రాన్సాక్షన్ క్లాస్లో ఉన్నదాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు అంతే. సేమ్ లైక్ నార్మ్ సీక్వెన్స్ ఐటెంకి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ క్లాస్ తీసుకున్నారో అదే ట్రాన్సాక్షన్ని మానిటర్కి అప్లై చేస్తారు, అండ్ దెన్ డ్రైవర్ కూడా అప్లై చేస్తారు కదా. ఈ ట్రాన్సాక్షన్సే మీరు క్లాస్ ప్యాకెట్లో రిప్రజెంట్ చేసుకున్నారు. ఆ డేటాని నేను పుష్ చేసుకుంటున్నాను. లైక్ నేను టెస్ట్ బెంచ్ ఎలా రాస్తాను, సీక్వెన్స్ ఐటమ్, డ్రైవరు, మానిటర్ ఎలా రాస్తాను, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. లైక్ క్యూ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ మానిటర్ డ్రైవర్లో డేటాని పుష్ చేస్తున్నాను, మానిటర్లో డేటాని గెట్ చేసుకుంటున్నాను. ఓకే, పాపింగ్ ఆపరేషన్ చేస్తాను. పాప్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ నుంచి డేటా వస్తుంది, పాప్ బ్యాక్ అంటే బ్యాక్ నుంచి డేటా వస్తుంది, పుష్ ఫ్రంట్ అంటే అలానేం లేదు, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు పాప్ ఫ్రంట్ అని యూజ్ చేసుకోవచ్చు, పుష్ బ్యాక్ నుంచి డేటాను పుష్ చేస్తారు, లేదు పుష్ ఫ్రంట్ ఆపరేషన్ యూజ్ చేసుకోండి, ఫ్రంట్ నుంచి డేటా పుష్ చేస్తారు. ఓకే, మీరు ఫ్రంట్ నుంచి పుష్ చేస్తున్నారు, బ్యాక్ నుంచి పాప్ చేసుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అంతే. డేటాని ఫ్రంట్ నుంచి పుష్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. యాక్చువల్గా 40 అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. మీరు పుష్ పాప్ బ్యాక్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో పాప్ బ్యాక్ ఆపరేషన్ చేస్తుంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ జరుగుతుంది, ఫిఫో ఆపరేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు పుష్ ఫ్రంట్ చేశారు. ఓకే, పుష్ ఫ్రంట్ చేసి పాప్ బ్యాక్ చేశారు, అప్పుడు ఫిఫో ఆపరేషన్ జరుగుతుంది. అలానే పుష్ బ్యాక్ చేస్తున్నారు. ఓకే, బ్యాక్ నుంచి డేటా పుష్ చేస్తున్నారు, మళ్ళీ 40, 30, 20, 10. ఓకే, పాప్ ఫ్రంట్ చేశారనుకోండి, పుష్ బ్యాక్ చేసి పాప్ ఫ్రంట్ చేస్తే అప్పుడు 10 ఫస్ట్ వచ్చేస్తుంది. యాక్చువల్గా 10 లాస్ట్లో ఉంది, ఫస్ట్లో వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, లిఫో ఆపరేషన్ జరుగుతుంది. లాస్ట్లో ఇన్పుట్ ఇచ్చారు, అది ఫస్ట్లో అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఏదైనా చేసుకోవచ్చు. అందుకనే బిఫోర్ లిఫో ఆపరేషన్స్ని ఇది ఇంప్లిమెంట్ చేస్తాం, క్యూ అనేది. ఓకే, అర్థమైందా క్యూ గురించి? అంతే. ఓకే, ఓకే. సింగిల్టన్ ఆబ్జెక్ట్. సింగిల్టన్ ఆబ్జెక్ట్ అంటే నేమ్లోనే ఉంది, సింగిల్టన్. ఓకే, సింగిల్టన్ మీన్స్ మొత్తం అన్ని క్లాసెస్కి ఒకే హ్యాండిల్ని యూజ్ చేయాలి. ఎంటైర్ సిమ్యులేషన్ మొత్తంలో మీరు ఒకే ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే అంటే మీరు మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 అని చెప్పేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన వాటన్నిటిని ఒకే ఆబ్జెక్ట్కి అసైన్ చేయడాన్ని సింగిల్టన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, సో అదే చెప్తున్నారు, సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డిజైన్. ఓకే, దెన్ UVM, although system verilog does not have this built-in singleton keyword. ఓకే, సిస్టమ్ వెరిలాగ్లో ఈ built-in keyword ఏమీ లేదు అని బేసిక్గా చెప్తున్నాడు. సో కీవర్డ్ ఈజ్ సింగిల్టన్. ఓకే, సింగిల్టన్ బిహేవియర్ మీన్స్ ఏంటి,
Singleton behavior is implemented using static object handle and static creation methods. అంటే మీరు ఒకే ఆబ్జెక్ట్ని ఒకే క్లాస్కి ఎంటైర్ క్లాస్ మొత్తంలోని ఒకే హ్యాండిల్ని యూజ్ చేయాలి. ద పర్పస్ ఈస్ సింపుల్, ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఫర్ ఆఫ్ ఎ క్లాస్ షుడ్ ఎగ్జిస్ట్ డ్యూరింగ్ ఎంటైర్ సిమ్యులేషన్. ఓకే, మొత్తం సిమ్యులేషన్ అంతట్లోని ఒకే ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. సేమ్ అదే ఆబ్జెక్ట్ని మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ ఏ అనేవాడు ఉన్నాడు, స్టూడెంట్ బి అనేవాడు ఉన్నాడు, అందరికీ లైబ్రరీని ఒకటే. ఓకే, ఒక లైబ్రరీని మాత్రమే ఉంటాడు మొత్తం ఎంటైర్ కాలేజ్ అంతటికి. సేమ్ అదే కాన్సెప్ట్ ఎంటైర్ సిమ్యులేషన్ అంతటికి ఒకటే ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. లైక్ ఇప్పుడు మీరు క్లాస్ ఏ ఉంది, ఆబ్జెక్ట్ 1 వాడారు. క్లాస్ బి ఉంది, ఆబ్జెక్ట్ 2 వాడారు. క్లాస్ 3 ఉంది, క్లాస్ సి ఉంది, ఆబ్జెక్ట్ 3 వాడారు. ఓకే, ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా అన్ని ఒకే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలి. దట్ ఈస్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఇదే ఆబ్జెక్ట్ని మీరు ఎంటైర్ సిమ్యులేషన్ అంతట్లోని యూజ్ చేయాలి. అంటే మీరు ఎన్నిసార్లు ఎన్ని ఆబ్జెక్ట్స్ అడిగినా ఇదే హ్యాండిల్ని రిటర్న్ చేయాలి. ఒకే ఆబ్జెక్ట్ని మీరు పాయింట్అవుట్ చేయాలి అంటున్నాను. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్టన్ ఆబ్జెక్ట్. సో అదే సేమ్ ఇన్స్టెన్స్ అంటున్నాడు కదా. సో ఎవ్రీ కాంపోనెంట్ రిక్వెస్టింగ్ దట్ ఆబ్జెక్ట్ అండ్ రిసీవ్స్ ద సేమ్ ఇన్స్టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ వన్స్. కొత్తది క్రియేట్ చేసే బదులు ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. దిస్ ఈస్ ఎక్స్పెషల్లీ యూజ్డ్ ఇన్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మేనేజర్, రిసోర్స్ డేటాబేస్, స్కోర్ బోర్డ్స్, లాగర్స్ అండ్ సెంట్రలైజ్డ్ కంట్రోలర్స్. ఇప్పుడు కాన్ఫిగ్ డిబి ఉంది కదా, కాన్ఫిగ్ డిబి అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు? ఎంటైర్ డేటాబేస్ అంతట్లోని సేమ్ కాన్ఫిగ్ డిబిని మీరు కాల్ చేస్తున్నారు. అంటే అన్ని చోట్లకి ఒకే డేటా అనేది మీరు తెచ్చుకుంటున్నారు, లైక్ ఏ సింగిల్టన్. ఓకే, అంతే కదా. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. స్టూడెంట్ ఏబిసి ఎంతమంది, 100 మంది స్టూడెంట్స్ ఉన్నా, 1000 మంది స్టూడెంట్స్ ఉన్నా ఒకటే లైబ్రరీని చూపిస్తారు. అంటే కాలేజ్ అంతటికి సేమ్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీకి ఒక లైబ్రరీని ఉంటాడు, ఆ లైబ్రరీనే పాయింట్అవుట్ చేస్తారు. అంతేగాని ఈసీ డిపార్ట్మెంట్కి ఒక లైబ్రరీను, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్కి ఒక లైబ్రరీను, సిఎస్సి డిపార్ట్మెంట్కి ఒక లైబ్రరీను ఉంటారు కదా. సో ఎన్ని క్లాసెస్ ఉన్నా అందరూ ఒకే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సింగిల్టన్. ఓకే, నో హ్యాండిల్ అంటున్నాం. హ్యాండిల్ని మీరు ఎవరి ద్వారా క్యాల్ చేసినా సేమ్ హ్యాండిల్ ద్వారా మీరు అవుట్పుట్ని తెచ్చుకోవాలి. ఎంప్లాయీ ఏ ఉంది, ఎంప్లాయీ బి ఉంది, ఎంప్లాయీ 3 ఉన్నాడు. ఇప్పుడు మీ అందరిలో మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, 100 మంది ఎంప్లాయీలు ఉన్నారు, కానీ హెచ్ఆర్ ఒకటే ఉంటాడు కదా. సో హెడ్ ఆఫ్ ద హెచ్ఆర్ అనేవాడిని మీరు కాంటాక్ట్ చేస్తారు. సేమ్ ఇది కూడా అంతే. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా, ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఒకే హెచ్ఆర్ అనేవాడు ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నాడో, సో ఇక్కడ కూడా సేమ్ ఎన్ని క్లాసెస్ ఉన్నా ఒకే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్టన్. అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 2 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 3 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అని చెప్పేసి డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ 3ని కాల్ చేసినా ఆబ్జెక్టే వస్తుంది, ఆబ్జెక్ట్ 2ని కాల్ చేసినా ఆబ్జెక్టే వస్తుంది, ఆబ్జెక్ట్ 1ని కాల్ చేసినా ఆబ్జెక్టే వస్తుంది. సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు డిఫరెంట్ డేటాస్ని తెచ్చుకోగలరు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీరు నార్మల్గా ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తారు?
క్లాసు సమ్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుంటారు కదా. ఓకే, సో క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి ఇక్కడ ఇంటి అడ్రస్ లేదంటే ఇంటి డేటా అని చెప్పేసి మీరు ఏవో ఒక డేటాస్ని ప్రాపర్టీస్ని అసైన్ చేసుకుంటారు. దెన్ క్లాస్ని ఎండ్ చేసేస్తారు. దెన్ మాడ్యూల్ టీవీలో ఏం చేస్తారు, మాడ్యూల్ టీవీలో ప్యాకెట్ పీకేటీ అని చెప్పేసి తీసుకుంటారు. దెన్ మీరు ప్యాకెట్ పీకేటీ అని చెప్పేసి తీసుకుంటారు, లేదంటే పీకేటీ 1, పీకేటీ 2, పీకేటీ 3 అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటారు. అప్పుడు మీరు ప్యాకెట్ 1 ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి డిఫైన్ చేయాలి, ప్యాకెట్ 2 ఈక్వల్ టు న్యూ అని డిఫైన్ చేయాలి, ప్యాకెట్ 3 ఈక్వల్ టు న్యూ అని డిఫైన్ చేయాలి. సో ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ని అయితే మనం క్రియేట్ చేయాలి. ఓకే, అది ఇండివిజువల్గా మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సింగిల్టన్లో ఏం చేస్తారు, ఇలా అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయకుండా ప్యాకెట్ 1కి, ప్యాకెట్ 2కి, ప్యాకెట్ 3కి సేమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు, ఒకే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. అర్థమైందా? కాన్ఫిగరేషన్ మెయిన్గా ఏంటంటే కాన్ఫిగరేషన్ డేటాబేస్. కాన్ఫిగ్ డీబీలో మీరు ఎన్ని డేటాస్ ఉన్నా ఒక్క వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ ద్వారా మీరు అన్ని డేటాస్ని తెచ్చుకుంటున్నారు. ఓకే, సింగిల్టన్ కింద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే వర్చువల్ ఇంటర్ఫేస్ని మీరు డ్రైవర్లో తెచ్చుకుంటున్నారు, గెట్ చేసుకుంటున్నారు, మానిటర్లో గెట్ చేసుకుంటున్నారు, స్కోర్ బోర్డ్లో గెట్ చేసుకుంటున్నారు. సేమ్ ఆబ్జెక్ట్ కదా, ఎవ్రీ వన్ షేర్స్ దట్ వన్ ఆబ్జెక్ట్, ఒకే ఆబ్జెక్ట్ని షేర్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ లాగర్స్. ఈజ్ నథింగ్ బట్ మీరు అవుట్పుట్ని చూస్తారు కదా, సో సీక్వెన్స్ ఐటమ్ ఏదైతే రాస్తారో అదే అవుట్పుట్ మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ లాగర్స్. మీరు ఏ కాంపోనెంట్ తీసుకున్నా అన్నిటికి ఒకటే కాన్ఫిగరేషన్, దట్ ఈస్ ద కాన్ఫిగ్ డీబీ. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సింగిల్టన్ ఆబ్జెక్ట్. చూడండి ఎలా వర్క్ అవుతుంది. కాన్ఫిగ్ డీబీని ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను. ఓకే, అలాగే ఏదైనా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో సింగిల్ ఆబ్జెక్ట్ కింద యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ రిక్వెస్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది చూస్తుంది. ఉంటే కనుక ఓకే, లేకపోతే కనుక క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఓకే, దెన్ స్టోర్ దిస్ స్టాటిక్ హ్యాండిల్ అండ్ రిటర్న్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. దెన్ సెకండ్ స్టెప్ ఏంటి, సెకండ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ ఉంది అంటే కనుక ఎస్ అయితే కనుక సేమ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, నో మెమరీ అలొకేషన్, ఇంకా కొత్త మెమరీ ఏమీ అలొకేట్ చేయదు. సేమ్ అదే కదా, ఇప్పుడు ఇందాక ఏం చేశాను, ఆబ్జెక్ట్ 1 తీసుకున్నాను, ఆబ్జెక్ట్ 1కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. దెన్ ఆబ్జెక్ట్ 2కి ఆల్రెడీ ఆబ్జెక్ట్ 1కి మెమరీ ఉంది కాబట్టి ఇంకా ఆబ్జెక్ట్ 2కి కొత్త మెమరీని క్రియేట్ చేయండి, అదే యూజ్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 2 అని చెప్పేసి రాసేస్తే సేమ్ మెమరీని సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో సేమ్ బేసిక్ సింగిల్టన్ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారు, సింగిల్టన్ స్టాటిక్ సింగిల్టన్ కాన్ఫిగరేషన్, కాన్ఫిగ్ మెమరీ కాన్ఫిగ్ ఎం కాన్ఫిగ్. ఓకే, హ్యాండిల్ వచ్చేసరికి మెమరీ కాన్ఫిగ్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నారు. ఓకే, సో దెన్ ఎం కాన్ఫిగ్ ఈక్వల్ టు నల్, ముందుగా నల్ ఉంది. దెన్ ఎప్పుడైతే నల్ ఉందో మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు, దెన్ రిటర్న్ కూడా సేమ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నల్ ఈజ్ నథింగ్ బట్ నల్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారో అంటే ఏమవుతుంది, మీరు నల్ అనేది డిఫైన్ చేశారంటే అక్కడికి ఆబ్జెక్ట్ క్రియేట్ కాలేదు ఇంకా. సో ఇఫ్ ఎం కాన్ఫిగ్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి ఎప్పుడైతే వచ్చిందో మీరు నల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ని తీశారు కదా, చూసారు కదా ఎస్విలో. ఇప్పుడు సపోజ్ ట్రాన్సాక్షన్ 1 ఉంది, ట్రాన్సాక్షన్ 1కి
న్యూ ఈక్వల్ టు అని చెప్పేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. అదే మీరు ట్రాన్సాక్షన్ 1కి న్యూ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మీరు డేటా అసైన్ చేశారనుకోండి, ట్రాన్సాక్షన్ 1 డాట్ అడ్రస్ ఈక్వల్ టు సమ్ 4 టిక్ హెక్సాడెసిమల్ ఏ అని, ట్రాన్సాక్షన్ 1 డాట్ డేటా ఈక్వల్ టు సమ్ 16 టిక్ హెక్సాడెసిమల్ ఏబి అని చెప్పేసి మీరు ఆబ్జెక్ట్ డేటాని డిఫైన్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, నల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు, ఇక్కడ క్రియేట్ చేయకుండా డేటాని యాక్సెస్ చేస్తున్నారు. దట్ ఈస్ నల్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఎప్పుడైతే మీరు ఎన్కాన్ఫిగ్కి నల్ అని డిఫైన్ చేశారో నో ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, ఆబ్జెక్ట్ ఈస్ నాట్ క్రియేటెడ్. ఓకే, ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మీరు న్యూ మెథడ్కి ఎప్పుడైతే అసైన్ చేస్తారో అప్పుడు మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఇదిగోని క్రియేట్ చేశాడు కదా, న్యూ అనేది మెథడ్ క్రియేట్ చేశాడు కదా, సో దెన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినట్టే. సో సేమ్ అలాగే యూజింగ్ సింగిల్టన్ ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, సింగిల్టన్ కాన్ఫిగ్ C1 C2 టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, టూ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇనీషియల్ బిగిన్ సింగిల్టన్ అంటే ఏం జరుగుతుంది, స్టాటిక్ మెథడ్ని మీరు గెట్ చేసుకోవాలంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు సేమ్ చూడండి, C1 ఈక్వల్ టు C2 సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, డిస్ప్లే దట్ సేమ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? C1 గట్ అంటే వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ C1 అనేది గెట్ మెథడ్ని కాల్ చేస్తుంది, అక్కడ ఆబ్జెక్ట్ అనేది నల్ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, క్రియేట్ ద ఆబ్జెక్ట్ అంటే ఏం చేయాలి, mconfig ఈక్వల్ టు న్యూ మెథడ్ ద్వారా మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది, రిటర్న్ దట్ ఆబ్జెక్ట్, దెన్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సేమ్ అలాగే C2 ఈక్వల్ టు గెట్ మెథడ్ని యూజ్ చేశారు. దెన్ కాన్ఫిగ్ ఈక్వల్ టు నల్ అయితే కనుక మనకి ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు, మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్ని అసైన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇఫ్ C1 ఈక్వల్ టు C2 అని చెప్పేసి మీరు డిఫైన్ చేసుకుంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, సేమ్ ఆబ్జెక్ట్ మెమరీ డేటాని రిటర్న్ చేస్తుంది. లైక్ షాలో కాపీలో చూసారా మీరు, C1 ఈక్వల్ అంటే P1 P2 అని చెప్పేసి రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు P1 డాట్ అడ్రస్ ఈక్వల్ టు సమ్ వాల్యూని అసైన్ చేసుకుంటే P2 డాట్ అడ్రస్ ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూని అసైన్ చేస్తే రెండు వాల్యూస్ ఒకటే చూపిస్తుంది, లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, లాస్ట్గా మీరు ఏదైతే అప్డేట్ చేశారో అదే వాల్యూని తీసుకొచ్చుకుంటుంది. దట్ ఈస్ ద 13 వస్తుంది అంతే, 10 వస్తుంది. అర్థమైందా సింగిల్టన్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది? ఓకే, మీరు ఏదైతే మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో గెట్ మెథడ్ని, దానికి మీరు స్టాటిక్ ఫంక్షన్ సింగిల్టన్ ఆబ్జెక్ట్ కాన్ఫిగ్ డిబి అని లేదంటే సింగిల్టన్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో స్టాటిక్ సింగిల్టన్ కాన్ఫిగరేషన్ దానికి హ్యాండిల్ సిఎఫ్జి కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓకే, దానికి మెమరీ అనేది క్రియేట్ చేయాలి. ఇనీషియల్గా నల్ ఉంటుంది, తర్వాత మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మీ క్లాస్కి సంబంధించిన మాడ్యూల్లో డేటాని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ గెట్ నల్ అంటే నథింగ్. ఓకే, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ఏమి క్రియేట్ చేయలేదు, ఇనీషియల్గా నల్. ఓకే, హ్యాండిల్ ఎప్పుడైతే మీరు రిప్రజెంట్ చేస్తారో ఇప్పుడు క్లాస్ ప్యాకెట్ ఓకే పీకేటీ అని చెప్పేసి మీరు డిఫైన్ చేశారు. దిస్ పాయింట్స్ దట్ నల్ ఆబ్జెక్ట్, పీకేటీ ఈక్వల్ టు నల్ ఆబ్జెక్ట్, మీరు ఏమీ క్రియేట్ చేయలేదు. ఎప్పుడైతే పీకేటీ ఈక్వల్ టు న్యూ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తారో దెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. మీరు హ్యాండిల్కి ఖచ్చితంగా నల్ అని చెప్పేసి ఇవ్వాలి. సో నల్ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ కాన్ఫిగ్ ఇచ్చారు, ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే కాన్ఫిగ్ అని కాకుండా C1 అని చెప్పేసి, లేదంటే
మీరు ఇనీషియల్‌గా ఇదేంటి సింగిల్‌టన్ ఆబ్జెక్ట్‌కి, నల్ ఆబ్జెక్ట్‌కి అసైన్ చేయాలి. మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయలేదు అని చెప్పడానికి ఇఫ్ సీఎఫ్‌జీ ఈక్వల్ టు అంటే మీ సింగిల్‌టన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని హ్యాండిల్ ఈక్వల్ టు నల్ అనేది డిఫైన్ చేయాలి. నల్ డిఫైన్ చేస్తే మీరు ఆబ్జెక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. హ్మ్. హ్మ్. రాయలేరు కదా! ఇప్పుడు మీరు ఇది చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్‌కి హ్యాండిల్‌ని క్రియేట్ చేయాలి. హ్యాండిల్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరిక్కడ హ్యాండిల్‌ని క్రియేట్ చేయలేదు. హ్యాండిల్‌ని ఆల్రెడీ సింగిల్‌టన్‌లో కాన్ఫిగ్ అని చెప్పేసి తీసేసుకున్నారు. మీరు అదే నార్మల్‌గా క్లాసు సమ్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుంటే మీరిక్కడ మాడ్యూల్ టీబీలో ప్యాకెట్ పీకేటీ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. అప్పుడు మీరు ఏమి ఇఫ్ పీకేటీ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి ఏమి మెన్షన్ చేయరు. ఓకే. ఎందుకంటే క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ పైనుంది. దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్‌ని నేను కింద క్రియేట్ చేసుకుంటున్నాను టీబీలో. ఇప్పుడు నేను అలా కాదు. ఈ ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్ క్లాస్‌ని డిరైవ్ చేసుకున్నాను సింగిల్‌టన్ కాన్ఫిగరేషన్ అనేది. ఆ సింగిల్‌టన్‌కి హ్యాండిల్ క్రియేట్ చేశాను. హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసే ముందు నల్ హ్యాండిల్‌కి అసైన్ చేయాలి. ఓకే. సో ఆ! రాయాలి. లేదంటే కనుక మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిందేమో అని చెప్పేసి సిమ్యులేటర్ కన్సిడర్ చేసుకుంటుంది. సో, అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. అంతే ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుంటే, ఆ కండిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే. ఉంటే నో ప్రాబ్లమ్. ఆహ్, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. లేదనుకోండి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయదు. అది. అంటే ఇఫ్ ఒకటే మనకి బే బేసిక్‌గా యూజ్ చేసే బ్రాంచ్ కండిషన్. మరి వేరే కండిషన్ వైల్ గాని, ఫర్ గాని మనం యూజ్ చేయం. అది సిన్క్రైజబుల్ కావు. హ్మ్. జస్ట్ మీరు మాడ్యూల్ టీబీలో సింగిల్‌టన్ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఆ సింగిల్‌టన్ కాన్ఫిగరేషన్‌కి హ్యాండిల్స్ క్రియేట్ చేశారు. దెన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి స్కోప్ రిజల్యూషన్ మెథడ్ ద్వారా గెట్ మెథడ్‌ని యూజ్ చేసుకున్నారు. దెన్ ఏ డాట్ టైమ్‌ఔట్ ఈక్వల్ టు వాల్యూని అసైన్ చేశారు. అలాగే బీకి కూడా కాన్ఫిగ్ డీబీ గెట్ చేశారు. దెన్ టైమ్‌ఔట్ వాల్యూని గెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ టైమ్‌ఔట్ వాల్యూ 100 వాల్యూని అసైన్ చేశారు. 2 ఒకటే కదా! కాన్ఫిగ్ డీబీ ఇక్కడ మీరు 2 కాన్ఫిగరేషన్స్‌ని ఒకే హ్యాండిల్‌కి అసైన్ చేసుకుంటున్నారు. ఏ బీని కాల్ చేసినా మీకు డేటా అనేది అవుట్‌పుట్‌కొస్తుంది. ఓకే. ఆ! సేమ్ హ్యాండిల్స్. సో, 2 హ్యాండిల్స్ సేమ్ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేస్తుంది. ఏబీ అనేవి 2 హ్యాండిల్స్ సేమ్ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేస్తుంది కాబట్టి ఏకి టైమ్ ఔట్‌ని అసైన్ చేశారు. బి అనే దాన్ని గెట్ చేసుకుంది. కానీ బికి మీరేం అసైన్ చేయలే. సింగిల్‌టన్ అనేది యూజ్ చేశారు కదా! సింగిల్‌టన్ అనేది ఏం చేస్తుంది? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో మీరు ఎప్పుడైతే సింగిల్‌టన్‌కి ఇలా అసైన్ చేశారో ఏబీసీడీ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, ఆ 4 ఆబ్జెక్ట్స్ సింగిల్‌టన్‌కి ఎప్పుడైతే అసైన్ చేశారో దెన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పాయింటింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే. సేమ్ ఇది కూడా అంతే. ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు సమ్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ డ్రైవర్ మానిటర్ అనేది గెట్ చేసుకుంటుంది. డ్రైవర్‌లో సెట్ చేస్తారు. మానిటర్‌లో గెట్ చేసుకుంటారు డేటాని. ఓకే. హ్మ్. హ్మ్. డేటాని గెట్ చేసుకుంటారు. సేమ్ అలాగే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మేనేజర్, టెస్ట్, డ్రైవర్, స్కోర్ బోర్డ్ ఈ మూడిట్లో కూడా సేమ్ అదే ఆబ్జెక్ట్‌ని మీరు కాల్ చేసుకుంటున్నారు. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనే దాన్ని. ఓకే. సెట్ ఏం చేయట్లేదు. గ్లోబల్ కాన్ఫిగరేషన్ గెట్ చేసుకుంటాము. మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ హ్యాండిల్‌కి టెస్ట్‌లో డేటాని సెట్ చేస్తారో అదే డేటాని డ్రైవర్‌లోని అండ్ దెన్ మానిటర్‌లోని, స్కోర్ బోర్డ్‌లోని గెట్ చేసుకుంటారు. ఆ! 500 వస్తది. సో, టైమ్ ఔట్ ఈక్వల్ టు 500ని టెస్ట్‌లో సెట్ చేశారు. స్కోర్ బోర్డ్‌లో గెట్ చేసుకున్నారు. అది డేటా.
ఓకే. సో ఇది సింగిల్టన్ ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ ఈ వాల్యూ టైమ్ అవుట్ అనే దాన్ని ఒక కాన్ఫిగరేషన్లో సెట్ చేశారు. అంటే మీరు ఆల్రెడీ మీ సంబంధించిన డేటాస్ అన్ని సీక్వెన్స్ ఐటెంలో రిప్రజెంట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏమైనా ఎక్స్ట్రా డేటాని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే స్టాటిక్ డేటాని ఆ పర్టికులర్ కేసులో మీరు ఆ పర్టికులర్ డేటాని స్కోర్ బోర్డ్లో కానీ మానిటర్లో కానీ గెట్ చేసుకోవాలనుకుంటే దెన్ సింగిల్టన్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని సేమ్ ఆబ్జెక్ట్ మీరు కొత్తగా మళ్ళీ మెమరీ ఏం క్రియేట్ చేయరు. సేమ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని డేటాని గెట్ చేసుకుంటారు. సెంట్రలైజ్డ్ కంట్రోల్ అంటే కాన్ఫిగరేషన్ డీబీ, గ్లోబల్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగ్ డీబీ అనేది సెంట్రలైజ్డ్ డేటాబేస్ కదా. సో ఆ సెంట్రలైజ్డ్ డేటాబేస్ ద్వారా మీరు అన్ని కాంపోనెంట్స్లోకి డేటాను తెచ్చుకుంటున్నారు. సో యూవీఎం కాన్ఫిగ్ డీబీ ఒకసారి టాప్లో సెట్ చేసేస్తే దానికి ఉన్న బిలో కాంపోనెంట్స్లో ఏవైతే ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్లోని మీరు డేటాని గెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అంత సేమ్ అంతే కాన్ఫిగ్ డేటాబేస్కే వస్తుంది అనమాట. ఇదంతా సో ఇక్కడ వరకు చూడండి, రేపు రిమైనింగ్ చూద్దాం. సో ఇది యూవీఎం కమాండ్ లైన్ ప్రాసెసర్స్ ప్లస్ ఆర్క్స్ ఉంటాయి. సో రేపు కంప్లీట్ చేసుకుందాం. రేపు కంప్లీట్ చేసుకుంటే మీకు యూవీఎం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. I will share.